తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. పూజ గదికి కూడా కొన్ని నియమాలు ఉంటాయి అని అంటారు. నిజమేనా? ఉంటే అవేంటి? అసలు పూజ గది అనేది ఒక స్వీట్ రిలాక్సేషన్ అనండి. ఆ పూజ గదిలో కొన్ని చిన్న నియమాలు పాటిస్తే కానీ బెడ్రూమ్స్ లో అంటే పడక గదుల్లో దేవుడి విగ్రహాలు 100%. నేను ఇలాగే బెడ్రూమ్లో కూడా పెట్టచ్చమ్మా అని చెప్పాను. ఆవిడ పెట్టారు. బెడ్ ఇక్కడ మధ్యలో చిన్న టేబుల్ వేశారు. మధ్యలో టేబుల్ ఏంటమ్మా అంటే పడుకుంటాం కదండి, అమ్మవారు చూస్తుందేమో. కొంతమంది ఏంటంటే తలుపులు ఉంటాయి ఇప్పుడు పూజ గదికి, అవి ఎప్పుడు అలా వేసే ఉంచుతారు. అలా వేసి ఉంచడం అనేది కరెక్టే అంటారా? భగవంతునికి భక్తునికి అనుసంధానమైన బ్రాండ్ ఒకటి తీసుకుంటాం. చాలా కొంచెం చౌకగా దొరుకుతుంది, పెద్ద కథ దొరుకుతుంది. విగ్రహం మీద చిన్న గీతలా వచ్చింది, విరిగినట్టుగా నాకు భావన కలుగుతుంది. విరిగిన వాటిని పూజలో పెట్టుకోకూడదు కదా. మన ఇంట్లో పిల్లవాడికి మన కొడుకో కూతురుకో కాలో చేయి విరిగింది అనుకోండి, చెట్టు కింద వదిలేసి వస్తావా? నువ్వు వదిలి అసలు మరి అమ్మ నాన్న ఫోటో అయితే అది ఎక్కడ పెడతాము? అసలు కొబ్బరికాయ కుళ్ళిపోతే దేనికి సంకేతం అండి? ఓ కొబ్బరికాయ కొన్నప్పుడు కాస్త ఇలా కొట్టాం అనుకోండి, టంగ్ టంగ్ అని శబ్దం వచ్చిందంటే బాధ్యత. ఎన్ని పూజలు చేసినా మాకున్న కష్టాలు మాత్రం తీరట్లేదు. ఎక్కువ పూజలు చేస్తే కష్టాలే ఉంటాయా? సీతమ్మ వారే కష్టాలు అనుభవించింది, ఆవిడకన్నా గొప్పవాళ్ళము మనం. అంచేత పూజలు చేస్తుంటే కష్టాలు పోతాయి అనుకోవడమే మన భ్రమ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఒక ముఖ్య అతిథి ఉన్నారండి. వారు శ్రీ విద్యాపీఠం వ్యవస్థాపకులు, అలాగే గత 45 సంవత్సరాలుగా శ్రీ విద్యా ఉపాసనతో ఎంతో మందికి మంత్రోపదేశం చేసినటువంటి శ్రీ గురు కరుణామయ్య గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం, మరిన్ని అమూల్యమైన విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రమ్మ. ఎలా ఉన్నారు? అమ్మదేవుల బ్రహ్మాండంగా ఉన్నాను. చాలా సంతోషం మీతో మాట్లాడడం, ఈ సమయం లభించడం అనేది అమ్మవారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ. ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి, ఎన్నో సందేహాలు నిత్య జీవితంలో మేమందరం ఎదుర్కొనేవి. అవి అయితే ఎవరిని అడగాలి అనేది కూడా ఒక పెద్ద సందేహం. మీరు రావడం అనేది అదృష్టంగా భావిస్తూ చాలా మంది వ్యూవర్స్ కామెంట్స్ రూపంలో అడిగినటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో మీ ముందు ఉంచుతున్నానండి. అందులో ప్రతినిత్యం పూజ చేసుకోవడం మా అందరికీ అలవాటే. మాకంటూ పూజ గది ఉండాలి అని చెప్పి ఇల్లు కట్టుకునేటప్పుడో లేకపోతే ఒక ఇల్లు అద్దెకుండానికి వెళ్ళినా కూడా పూజ గదికి ఇలా ఉండాలని ప్రత్యేకంగా చూసుకుంటాం. పూజ గదికి కూడా కొన్ని నియమాలు ఉంటాయి అని అంటారు. నిజమేనా? ఉంటే అవేంటి? ఇవి తెలుసుకోవాలనుకుంటున్నాం. తప్పకుండా. ఏది తెలుసుకోవాలో అదే ముందు అడిగారు, అది సంతోషం. అందరం పూజ చేస్తూ ఉంటాం. పూజ చేసేటప్పుడు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కష్టాలన్నీ తీరిపోవాలి, ధనం కుప్పలు కుప్పలుగా వచ్చేయాలి. రావచ్చు, కలియుగంలో కూడా అన్ని కష్టాలు తీరవచ్చు, అమ్మవారిని ప్రత్యక్షం చేసుకోవచ్చు. కానీ దానికి తగిన ఉపాసన ఉండాలి. నా కోరిక ఎంత పెద్దదో నా ఉపాసన అంత బలంగా ఉండాలి. ఆ ఉపాసనకి దోహదపడేదే ఉపాధి అంటారు. ఆ ఉపాధిలో మొట్టమొదటి పూజ గది, తర్వాత వస్తువులు వస్తాయి, అగరబత్తులు కర్పూరం ఇవన్నీ తర్వాత. అసలు పూజ గది అనేది ఒక స్వీట్ రిలాక్సేషన్ అనండి. పూజ గది తర్వాత సంసారం ఉంటుంది, మర్చిపోవడాలు అవన్నీ ఉంటాయి. కనీసం ఒక మనశ్శాంతిగా ఉండడానికి మనకి ఏమిటంటే ఇంట్లో ఏమిటంటే ఒక్క పూజ గది ఉంది, శాంతత. ఆ పూజ గదిలో కొన్ని చిన్న నియమాలు పాటిస్తే అత్యంత శక్తి మనం పొందగలం. ఎందుకంటే మానవుడు ఎప్పుడు మనకి తెలిసినా తెలియకపోయినా వద్దనుకున్నా కావాలన్నా ప్రకృతి నుండి శక్తిని పొందుతూ ఉంటాం. ఆ ప్రకృతి అంతా ఎక్కడ మంత్రం చెప్పబడుతుందో, ఎక్కడ అమ్మవారి ఉపాసన, అమ్మవారు అయ్యవారు ఎవరో ఒకళ్ళు వాళ్ళ ఉపాసన చేయబడుతుందో అక్కడ ఎక్కువగా వస్తూ ఉంటుంది. ముఖ్యంగా పూజ గదిలో విగ్రహాలు ఉంచుకుంటాం. మనకేమిటి, గణపతి ఉండాలి, లక్ష్మి ఉండాలి, ఇలా ఒక్కొక్కళ్ళు ఇచ్చిన విగ్రహాలతో ఒక వేర్ హౌస్లా తయారవుతుంది. నిజంగా చెప్పాలంటే
విగ్రహం మన ఏకాగ్రత కోసం ఉంటే చాలు. ఒక్క విగ్రహం చాలంటారా? చాలు. ఎందుకు సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చది. కానీ ముక్కోటి దేవతలు అంటారు, అంతమంది విగ్రహాలు ఫోటోలు మనం పెట్టకపోయినా ముక్కోటి దేవతలు ఒక్క దేవతల్లోనే కనబడుతుంది అంటుంది శాస్త్రం. ఏమవుతుంది తెలుసా అండి, పెట్టుకోండి. మనదేమంటే ఈ పువ్వులు ఒక్కొక్కళ్ళ మీద పెట్టడం, ఎక్కడ ఈయనకి చూపించకపోతే ఈయన కోపం వస్తుందని గురువు గారు ఈ ఏకాగ్రత అంతా వాడికి కోపం వస్తుందో వీడికి కోపం వస్తుందో అని ఉంటుంది, కానీ నిజానికి భక్తి కుదరడానికి చాలా కష్టం. మనం ఎలా చేస్తున్నాం అనే దాని మీద ఉండదు. ఇక్కడే ఒక పేర్లు అనవసరం, ఇక్కడ ఒక ఇంటికి వెళ్ళాం, అమ్మవారి ఫోటో, చిన్న విగ్రహం, ఒక కామాక్షి వెళకంటారు తెలుసు కదా, దీపం పెట్టుకున్నారు అంతే. ఎంత బాగుందంటే చాలా పెద్దవాళ్ళ ఇల్లు, ఏమీ లేదు. చేత పూజ గదిలో సాధ్యమైన తక్కువ విగ్రహాలు ఉండాలి. 4 గణపతులు, 4 సిద్ధిసాయి, ఇంకోళ్ళు ఎవరు 4 లక్ష్ములు, వీళ్ళే పాపులర్ విగ్రహాలు ఇవి పెట్టుకుంటారు. విచిత్రం ఏంటంటే కొంతమందికి కవర్ కూడా తీయరండోయ్, వాళ్ళకి ఊపిరాడదు అన్న భావన కూడా ఉండదు. ఎందుకంటే అది విగ్రహం మనకి. అయ్యో అమ్మవారు ఊపిరి ఎలా పిలుస్తుంది, అందుకే కవర్ తీస్తే మళ్ళీ తోముకోవాలి కదండి, దుమ్ము పడుతుంది, పసుపు కుంకుమ వేస్తాము, ఓ పని తక్కువ. అలా పాపం ఉక్కిరి బెక్కిరి, నేను వాళ్ళ ఇంటికి వెళ్తే చూడండి మా గత ఎలా ఉందో అని వాళ్ళు నన్ను అడుగుతున్నట్టు ఉంటుంది. ఏం చేయాలంటే అమ్మ పెట్టదు అడుగు తినాదేమని అంటూ నువ్వు పూజ చేయవు, కప్పేసి పెట్టేస్తావు. ఈ 4 గణపతుల్లో ఒక్కొక్క 3 గణపతులు తీసి విగ్రహాలు లేని వాళ్ళకి ఇవ్వాలి, పూజ చేసుకోగలిగిన వాళ్ళకి. అలా మన ఇంట్లో విగ్రహాలు వేరే వాళ్ళకి ఇవ్వచ్చా? తప్పకుండా. ఈ శాస్త్రం ఏం చెప్తుందంటే వాళ్ళు పూజ చేస్తుంటే వాళ్ళు పూజ చేసిన దాంట్లో దశాంశమో ఎంతో మనకి ఫలితం వస్తుంటా. ఉదాహరణకి ఒక్క చిన్న ప్రశ్న గురువు గారు, లక్ష్మీదేవి విగ్రహాలు 2-3 ఉన్నాయనుకోండి, మనకి ఇన్ని ఎందుకు ఒక రూపంలో లక్ష్మిని చూసుకుందాం అని ఇంకో లక్ష్మీదేవిని వేరే వాళ్ళకి ఇస్తే, మన దగ్గర ఉండాల్సిన లక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే ఎక్కడుంది లక్ష్మి? ఇక్కడ అక్కడ ఇక్కడ. ఈ భావన చాలా మందిలో ఉంటుంది. లక్ష్మీదేవి విగ్రహం అసలు వేరే వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నించరు, అమ్మ వెళ్ళిపోతుందేమో మన ఇంట్లో సిరి సంపదలు. నిజంగానే గురువు గారు? తప్పకుండా. భయం ఉండకూడదు, భక్తి భయం రెండిట్లో మీకు ఒక చాయిస్ ఉంటుంది. భక్తి ఉన్న చోట భయం ఉండదు, భయం ఉన్న చోట భక్తి ఉండదు. సరే, ఈ విగ్రహాలు తక్కువ ఉండాలి. ఇంకోటి, మన ఇంట్లో మనకి బెడ్రూమ్లో మనము, మీరు, మీ భర్త లేదా భర్త భార్య ఉండాలి. మరి అక్కడ విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, ఈశ్వరుడు, పార్వతి, గణపతి, ఏకాంతం లేదంటారా? ఒక క్లస్టర్లా చేసి పడేశారు వాళ్ళని. ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా? ఏం చేయాలంటే ఈ విగ్రహాలన్నింటి కూడా ప్రతి రూములోనూ సర్దేయండి. మనకేమిటంటే పూజ గదిలోనే విగ్రహాలు ఉండేటప్పటికీ అక్కడికొక్కడికి వెళ్ళేటప్పటికీ యాక్షన్ చేస్తున్నాం, తప్పుగా అనుకోకండి. అక్కడికి వెళ్తే అపరిచితుడు ఓ సినిమా వచ్చింది చూడండి, ఇలా అనేప్పుడు మారిపోతారు, అలా అపరిచితుల్లా అయిపోయాం మనం. అక్కడికి వెళ్ళేటప్పటికి ఎక్కడ లేని ఏకాగ్రత వచ్చేస్తుంది, ఇలా కళ్ళు మూసుకుంటాం, లేని మనశ్శాంతిని యాక్ట్ చేస్తాం, మళ్ళీ బయటకు వచ్చే మామూలే. కాకపోతే ఎందువల్ల? పూజ గదిలో విగ్రహాలు ఉన్నాయని. ఈ విగ్రహాలనే ప్రతి రూమ్లోనూ పెట్టండి. మీ అమ్మాయి ఉన్న రూమ్లో సరస్వతిదేవి విగ్రహం పెట్టండి, వాడికి కొంచెం భయం ఉంటుంది, అమ్మవారు ఉన్నారు, కొంచెం దండం పెట్టుకోవాలని. ప్రతి రూమ్లోనూ, వంటింట్లోనూ, అన్నింటిలోనూ పెడితే మొత్తం ఇల్లంతా దేవాలయం అవదండి. కానీ బెడ్రూమ్స్ లో, అంటే పడక గదుల్లో దేవుడి విగ్రహాలు, 100%. ఎక్కడ నీకు రక్షణ కావాలో, ఎక్కడ అనకూడదు కానీ ఎక్కువ దెబ్బలాటలు జరుగుతూ ఉంటాయో అక్కడే అమ్మవారు కాపాడుతూ ఉంటుంది. మా ఇంట్లో, మా బెడ్రూమ్లో చక్కగా అమ్మవారు ఉంది. అసలు మీరు బెడ్రూమ్లో పెట్టకపోతే అక్కడ రాదా అండి? ఉత్తప్పుడు ఇందుగలడు అందులేదు సందేహం ఎందెందుగలదని దీర్ఘాలు తీస్తూ చదువుతాం కదా. బెడ్రూమ్లో మీరు విగ్రహం పెడితేనే అమ్మవారు వస్తుందా, లేకపోతే లేదా? నాకు అమెరికాలో వెళ్ళినప్పుడు ఒక డాక్టర్ గారు ఉన్నారు, నేను ఇలాగే బెడ్రూమ్లో కూడా పెట్టచ్చమ్మా అని చెప్పాను. ఆవిడ పెట్టారు. బెడ్ ఇక్కడ మధ్యలో చిన్న టేబుల్ వేశారు. మధ్యలో టేబుల్ ఏంటమ్మా అంటారు. పడుకుంటాం కదండి, అమ్మవారు చూస్తుందేమో అన్నాను. టేబుల్ మీద నేను తొంగి చూస్తే ఏం చేస్తారన్నా. అంటే బుర్రలో ఎలాంటి ఆలోచనలు వస్తాయి చూడండి, అమ్మవారు తొంగి చూస్తుంటా. ఇవన్నీ పోవాలి. పూజ గదిలో ఏకాగ్రత రావాలి అంటే
చిన్న ఒక 4 విగ్రహాలు పెట్టుకోండి, మిగతా అన్ని ఇల్లంతా డిస్ట్రిబ్యూట్ చేయండి, ఇల్లే ఒక మణిద్వీపం దేవాలయం చేసుకోండి. అక్కడ పూజలు చేయట్లేదు, ప్రతి ఇంట్లోనూ రూమ్లోనూ వెళ్ళి అగరత్తులు వెలిగించాలి ఎవరు అంటలేదు. అక్కడికి వెళ్ళినప్పుడు ఒకసారి అమ్మ నువ్వు ఇక్కడ ఉన్నావు, రక్షిస్తూ ఉండు తల్లి అనుకో. పూజ గదిలో ఎప్పుడు దీపం వెలుగుతూ ఉండాలి. అది ఆయిల్ దీపం అక్కర్లేదు, ఓ బెడ్ ల్యాంప్ అయినా పర్లేదు. ఏమండి రాత్రి చీకట్లో బిక్కు బిక్కుమంటూ ఉండదండి బాలాద్రిపు సుందరి, భయమైందా చెల్లంపిల్లకి? తట్టద్దా మనకి మాత్రం బెడ్ ల్యాంప్ కావాలా, చీకటి చేసి పడేస్తాం. అక్కడ భావన ప్రాణం ఉంది అనుకుంటే అమ్మ అవుతుంది, లేకపోతే బొమ్మే మిగులుతుంది అక్కడ. మన భావన అది సత్యం. పూజ గదిలో ఒక దీపం ఉండాలి, తర్వాత ఒక మ్యూజిక్, సంగీతం, స్తోత్రమో ఏదో. నేను స్తోత్రం కన్నా తంపూరం మ్యూజిక్ అని రికమెండ్ చేస్తాను. ఎందుకంటే స్తోత్రం అయితే మనకి ఇంకొక వీక్నెస్ ఉంది. సోమవారం శివుడు, మంగళవారం ఆంజనేయ స్వామి, బుధవారం సరస్వతి, గురువారం రాఘవేంద్ర, శుక్రవారం లక్ష్మి, శనివారం వెంకటబాబు, ఆదివారం సూర్య భగవాన్ ఎవరో. వాళ్ళకి డ్యూటీలు వేసాం మనం. ఈ అపవాదు కూడా ఉంది మనకి. అందుచేత తంపూర మ్యూజిక్ అయితే చక్కగా ఏముండదు, ఎంత బాగుంటుందండి. ఒకసారి చూడండి ఒకసారి. ఆ తంపూరి మ్యూజిక్ అలా 24/7 వెళ్తూ ఉండాలి. దీపము, శబ్దము, కాంతి. మూడోది ఏమిటంటే పూజ గదిలో ఏ వస్తువులు, వాడే వస్తువులు ఏ లోహంతో ఉన్నా పర్వాలేదు, ఎక్సెప్ట్ ఇనుము. స్టెయిన్లెస్ స్టీల్ వాడకండి. కొంచెం సెంటిమెంటల్, ఎందుకంటే మనం అందరం యోగులము మునులం కావు, మామూలు సంసార జీవనం గడుపుతాం, బడుగు జీవనం మనం. కొంత వీక్నెస్లు ఉంటాయి మనకి. ఈ ఇనుము ఏమిటి, శనీశ్వరుడు రాహు వీళ్ళిద్దరిని యాక్టివేట్ చేస్తుంది. లోహ ప్రతిమారూపణ రాహు బ్రహ్మవాయామని. లోహం అంటే ఇనుము. అదే మా ఇంట్లో ఎప్పుడు ఇనుము, స్టెయిన్లెస్ స్టీల్ వాడం. మిగతా వాటికి వాడితే వాడచ్చేమో కానీ అక్కడ కూడా వాడడం తగ్గిస్తాం. మీలా డబ్బున్న వాళ్ళు అయితే బంగారంతో పెట్టవచ్చు, మొత్తం అంతా బంగారంతో పెట్టారు. మీ మాట, మీ నోటి వాక్ అలా అయితే ఎంత బాగుంటుందో. ఇది కరెక్ట్ పద్ధతి. సాధారణంగా ఈ ప్రశ్న వేసినప్పుడు అందరూ ఏమంటండి, ఏది మాకేముందండి అంటారు. గురువు వచ్చి ఇలా అన్నప్పుడు అమ్మవారు ఆశీర్వచనం చేస్తుందని, నమస్కారం మీలా చేస్తే వస్తుందని అనుకోవాలి. చక్కగా చెప్పారు మీరు. సో బంగారం లేదా వెండి లేక ఇత్తడి, రాగి, కొంచు, గ్లాసు, పోర్సిలిన్, మట్టి, ఏదైనా వాడండి. వీటన్నిటిలో మీరు చెప్పిన వాటిలో ఏది ఉత్తమమైనదో చెప్పండి, అది ఒకటి ఎంచుకుంటాం మేము. వెండి లేదా పంచలోహాలు. కొంచు మోగునట్టు కనకంబు మోగున, ఆ గంట కంచుతోటే ఉండాలండి. టికిటిని వెండి ఉంది కదా డబ్బు ఇంత గంట పెడతారు, అది మోగినప్పుడు టంగ్ అని వైబ్రేషన్ రావాలి. ఆ ఘంటానాదంలోనే మన ఇంట్లో ఉన్న రాక్షసులన్నీ పోతాయి. అయితే మంచి కంచు గంట ఉండాలి అక్కడ, అది పెట్టుకోవాలి. సరేనా? ఇనుము వాడకూడదు. ఆఖరిది ఏమిటంటే 15 రోజులకు ఒకసారి ఆ విగ్రహాలని కానీ యంత్రాలు కానీ శుభ్రం చేయాలి. శుభ్రం చేయమన్నారు కానీ అంటుతోమినట్టు పరపరాపర తోమేయకూడదు. వాళ్ళు అమ్మవార్లు కాదు, లలితా సహస్రం పెట్టుకుని, మనకు వచ్చినా రాకపోయినా ఆడియో పెట్టుకుని, కెమికల్స్ వాడకుండా ఓ షీకాయో లేక కుంకుడుకాయో లేక ఆయుర్వేదిక్ షాంపూ వేసి సున్నితంగా అమ్మవారిని శుభ్రం చేయాలి. చేసి మంచి బట్ట అంటే ఏమిటి, టిష్యూ పేపర్తో క్లీన్ చేసేస్తూ ఉంటారు కొంత. మనం ఒళ్ళు తుడుచుకుంటామండి టిష్యూ పేపర్తో. మీ చీర కొంగి అన్నిటికన్నా ఉత్తమమైంది. అమ్మ స్నానం చేసినప్పుడు మనకి చీర కొంగుతో ఇలా తుడిసింది, అవునా కదా? స్నానం చేయిస్తుంటే మీరు అమ్మ అవుతారు. మీరు చీర కొంగు పెట్టి శుభ్రంగా తుడిచేసి బొట్టు పెట్టి అక్కడ పెట్టుకో. 15 రోజులకు ఒకసారి. మంత్రం కూడా చదవక్కర్లేదండి. ఈ రకంగా ఎవరైతే, ఇంకొక చిన్న ఇదంటే పూజ గదిలో ఆధ్యాత్మిక విషయాలు తప్పితే మరో విషయం మాట్లాడదు. అక్కడికి వచ్చి మీ అబ్బాయి పెళ్ళి అయిందా అండి, మీ అమ్మాయికి ఉద్యోగం వచ్చిందా అండి, ఆ సూదంతా ఆవిడికి పెట్టాలి చెప్పండి. నిజమే. ఇంకొకటి శుభ్రంగా ఉండాలి. ఇక్కడేంటి, కొబ్బరికాయ పీచు అక్కడే ఉంటుంది, అరటిపండు తొక్క అక్కడే ఉంటుంది. పూజ చేసి అక్కడికి వెళ్ళి ఆనందం నాకు శుభ్రం చేసుకుంటా ఉంటారు. అసలు వైకుంఠంలో హాయిగా ఉన్న లక్ష్మీదేవిని ఎవడ పిలవన్నాడండి, ఆవాహయామి అని చెప్పి ఇక్కడికి వచ్చి చెత్తలో పడేయచ్చు. అసలు వెంటనే శుభ్రం చేయాలి. కొన్ని ఇళ్లలో ఓ స్టీల్ గ్లాసు, దాంట్లో బియ్యం
దాంట్లో అగరత్తు ఆ బూడిదంతా అక్కడ పెడుంది. ఎప్పుడు ఏ మానాన్ని శుభ్రం చేయరు. 2 తప్పులు జరుగుతున్నాయి అక్కడ. బియ్యం సృష్టించింది అమ్మవారు తినడానికి, అగరత్తుల స్టాండ్ కాదు. అరటిపండు కూడా తినడానికి. వీడేమో అగరత్తు తీసి కసక్కమని పడుస్తాడు. ఆ యమధర్మరాజేమో హత్య అని రాసుకుంటాడు. నిజమే. నీకు తినడానికి పుట్టిస్తే అరటిపండు, దాన్ని కసక్కమని ఎవడు పడమన్నాడండి? ఏ స్టాండ్ పెట్టుకోలేరా మీరు? ఇటువంటి తప్పులు మనం భావన లేకపోవడం జరుగుతున్నాయి మనకి. అవన్నీ ఎంత పెద్దవి ఇప్పుడు మీరు చెప్తుంటే అర్థమవుతుంది గురువుగారు. పెద్ద పెద్ద వాళ్ళే చేస్తారు. వాటిని తిని అదేం తప్పు చేసిందో తెలియదు, దాంతో గుర్చేస్తూ ఉంటాడు. అది ఎందుకు ఎవడ తిండు? మరి వ్యర్థమే కదండి. సృష్టిని వ్యర్థం చేయకూడదు. ఇవన్నీ పాటిస్తే ఆ ఇంట్లో తప్పనిసరిగా అమ్మ అలాగా స్థిరంగా నివాసం ఉంటుంది. శాంతికి, సౌభాగ్యానికి, పురోగమనానికి లోటు ఉండదు. అది సత్యం. అలాగే ఒక్క చిన్న మాట, కొంతమంది ఏంటంటే తలుపులు ఉంటాయి ఇప్పుడు పూజ గదికి, అవి ఎప్పుడు అలా వేసే ఉంచుతారు. అలా వేసి ఉంచడం అనేది కరెక్టే అంటారా? ఏ సమయాల్లో తీసి ఉంచాలి అనేది కూడా. కొంతమంది ఏమో ఎప్పుడు అసలు అలా తలుపులు వేయకూడదు, తలుపులు ఏవో అందానికని పెట్టుకున్నాం అంతే అని చెప్పి ఎప్పుడు తీసి ఉంచుతారు కొంతమంది. పద్ధతి ఏంటండి అసలు? మీరు మా అమ్మవారు అనుకున్నాను అనుకోండి, అమ్మవారు డ్రెస్ చేసుకున్నారు, మిమ్మల్ని తీసుకెళ్ళి మా ఇంట్లో పెట్టుకుంటారు. ఎంత పెద్ద ఇల్లున్నా సరే మన ఇంట్లో అమ్మవారిని అల్మేరలోనే పెడతాం. కొంతమంది వాడికి ఒక పూజ గది కూడా ఉండదు, అల్మేరలో పెట్టి మిమ్మల్ని తలుపేసేస్తాం. రోజు జైలర్లా తలుపు తెరుస్తాను 8 గంటలకి. ఇంత కట్ట, బ్రాండ్ పేరు అనవసరం అండి. భగవంతునికి భక్తునికి అనుసంధానమైన బ్రాండ్ ఒకటి తీసుకుంటాం. చాలా కొంచెం చౌకగా దొరుకుతుంది, పెద్ద కట్ట దొరుకుతుంది. అది తీసుకొచ్చి కట్ట వెలిగించేది ఒకటే వెలిగించుకోవద్దు కదండి, మనకు భ్రమ. ఇలా 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 తిప్పేస్తూ మొత్తం పొల్యూట్ చేసి పారేస్తాను. మీకు ఊపిరి ఆడదు. ఈ గంట ఏమో ఒక రిథం ఉండదు, గడ 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 గడగడ వాయించేస్తాను. అది పండిందో లేదు, ముగ్గిందో తెలియదు, నల్లగా అరటిపండు ఉంటుంది. తొక్క కూడా తీయను, అదో పెడేస్తాను. తింటే తిను, పోతే పో అని ఇలా చూపిస్తాను. ఇదే కదా నైవేద్యం ముద్ర మంది. ఎక్కడ భావం లేదు, నాకు తినిపించను. అయిపోయింది, అమ్మయ్య పెద్ద పూజ చేసేది, తలిపేసేస్తాను. మళ్ళీ ఎవడు చూడకూడదు కదా మిమ్మల్ని, పవర్ అంతా పోతుంది. నేను మీ ముందే కూర్చుని నాకు గంటల కోసం చిన్న కణాలు పొడుస్తాను ఆ తలుపుకి. మీ ముందే కూర్చుని ఒక టేబుల్ వేసుకుని వెజిటబుల్ మంచూరియా, బిర్యానీలు తింటూ ఉంటాను. మీకు ఎలా ఉంటుందని నన్ను చూస్తే అసలు చెప్పండి, కోపం రాదా? చాలా. అదే వస్తుంది అమ్మవారికి అక్కడ. హాయిగా అమ్మవారిని మన ఇంట్లో మనిషిలా ఉండనివ్వండి. తలుపులు ఎందుకు వేస్తారండి? ఎవరు చూస్తే అమ్మవారు మైలుపడి అందరినీ అపవిత్రోవా సర్వావస్థాగతోపవా ఎస్పరే పుండరీకాక్ష అనుకుంటేనే నువ్వు శుభ్రపడతావరా అనుకుంటే, అమ్మవారిని పని మనిషి చూస్తే మైలుపడిపోతుంది, తలుపులేసి ఆవిడని ఊపిరాడకుండా చేయడం ఎంత పాపం అండి? చెప్పండి అసలు, నిజంగా లాజికల్గా ఆలోచించండి. ఇవి తప్పులు మనం చేయకుండా ఉంటే ఈ కలియుగంలో కూడా మనం అమ్మవారి అనుభవాన్ని పొందొచ్చండి. నేను పొందాను, మీరు పొందుతారు. ఈ తప్పులు చేయ, అమ్మ అక్కడ ఉంది, నిజంగా ప్రాణంతో ఉంది. ఇంకోటి ఏంటంటే, అసలు నైవేద్యం అనేది పూజలోనే పెట్టాలని ఎవడని నియమం పెట్టారండి? అంటే ఒకరోజైనా ఒక్క పూటేనేంటి ఆవిడకి తిండి? కానీ అందరూ అలాగే. మనం దోశ వేసుకున్నాం అనుకోండి, మొక్కది అమ్మ దోశ వేసుకున్నాను తినవే అని తినిపించలేరా? ఉన్నది మనిషి, అక్కడ జీవం ఉంది అనుకుంటే ఉండే ప్రతి పదార్థము అక్కడ పెట్టగలిగారు. అమ్మవారికి వెళ్ళక్కర్లేదు, అక్కడ ఒంటింట్లో ఉండే అమ్మా అని ఒకసారి ఆవిడకి నైవేద్యం పెట్టు, మంత్రం కూడా చెప్పక్కర్లేదమ్మా. ఆవిడ తలుచుకుని ఇలా అర్పణ చేసి అప్పుడు తినండి, ఇంట్లో రోగాలు తగ్గుతాయి. ఆవిడకేమో ఇంత అరటిపండు పెడతామా, కుప్పలు ఇక్కడ మసాలా దోశలని మింగేస్తూ ఉంటామా? ఆవిడకి ఇవ్వకుండా రోగాలు రాక ఏమవుతాయి చెప్పండి అసలు? మా ఇంట్లో మా పీఠంలో ప్రతిసారి కాఫీ కూడా అమ్మవారికి ఇస్తామమ్మా. ఓ అన్ని మనం తీసుకునే ప్రతి వాళ్ళు మమ్మల్ని తిట్టుకుంటే మేము క్షమించాలి, ఎందుకంటే నేను కాఫీ నాకు కొంచెం ఇష్టం. ఆవిడ ఎందుకు ఎవరో కాఫీ ఎదురా అమ్మ, నాకు ఆలోచన అది తీసేయి, నీకే వదిలేస్తున్నానంటారు. ఇంత చనువు ఉండాలి, మన బంధాన్ని ఏర్పరచుకోవాలి. లేదు మీరు తాగడం మాని, నేను ఏది తిన్నా ఆ అమ్మవారికి అర్పించే తింటాను.
అన్న భావన ఉండగలదు. కొంతమందికి నేను నాన్ వెజిటేరియన్ తింటున్నానండి, అది కూడా ఇవ్వచ్చా అంటారు. భక్త కన్నప్ప ఆయన శివుడు కింద నుండి ఆయన పైకి కూర్చున్నాడు గోపురం మీదే, అంత ఉత్తమ స్థానం ఇచ్చాడు. ఆయన అలా పెట్టేయడం మన ఏదైనా పెట్టాం నైవేద్యం. కానీ అక్కడ ఏంటంటే నేను ఏది నా సంస్కృతి ప్రకారం, నా కల్చర్ ప్రకారం నేను ఏది తినొచ్చో అది తినండి, కానీ తినే బ్రహ్మార్పణం అనుకుని తినండి, ఏమీ తప్పు లేదు. ఏ పదార్థం అయినా కూడా ఈ రకంగా నియమాలు కొన్ని పాటిస్తే తప్పనిసరిగా మన భగవద్ అనుభూతి ఎప్పుడూ పూజ చేస్తున్నప్పుడే కాదు, ఎప్పుడూ పొందొచ్చు. అలాగే గురుగారు, ఇంట్లో కొన్ని సార్లు ఏంటంటే విగ్రహాలు ఏవైతే లేకపోతే ఫోటోలు కానీ మనం పూజ చేసేవి కాస్త మాసిపోయినట్లుగా, నల్లబడినట్లుగా, ఎప్పుడో మా అమ్మగారు ఇచ్చారండి, మా అమ్మగారు పూజ చేసుకున్నది అలా ఉంది, మారుద్దాం అనుకుంటున్నాను, మరి ఈ పాత ఫోటోల్ని ఏం చేయను, ఈ పాత విగ్రహాలను ఏం చేయను, విగ్రహం మీద చిన్న గీతలా వచ్చింది, విరిగినట్టుగా నాకు భావన కలుగుతుంది, విరిగిన వాటిని పూజలో పెట్టుకోకూడదు కదా, ఇలాంటివి అంటే ఇలాంటి ప్రశ్నలు అడిగారండి. తెలియదు, కొత్త విషయం నేర్చుకున్నాను. ఎంత మాట అన్నారు. పూజలో పెట్టుకోవద్దని అంటారు విరిగిన వాటిని లాగా. అయితే వీటిని ఏం చేయాలి? కొంతమంది ఏమో గుళ్ళ దగ్గర వదిలేసి వచ్చేస్తూ ఉంటారు, ఆ ఫోటోలన్నీ అక్కడ పెట్టేస్తూ ఉంటారు. అసలు ఏం చేయాలి వాటిని అనేది ప్రశ్న. విశాఖపట్నం వెళ్ళారా మీరు? వెళ్ళానండి. కనక మహాలక్ష్మిని చూసారా? చూడలేదు, వెళ్ళాల ఇప్పటివరకు ఆ గుడికి. చేతులు ఉండవు. అవును. ఆ మహాతల్లిని అందరూ వెళ్ళి పూజ చేసుకుంటే అష్టైశ్వర్యాలు పొందుతున్నారు. అవి పెట్టుకోవచ్చా? మామూలు విగ్రహాన్ని ఎవరు? ఇప్పుడు మీరు అంటే అనిపించింది నాకు, ఒక చెయ్యి ఉండదు కదా అమ్మవారికి. లేదు కదా. అది అది పూజకి పనికొచ్చినప్పుడు మన ఇంట్లో ఒక విగ్రహం మన అజాగ్రత్తతో కింద పడి విరిగిపోతే సముద్రంలో పారేయడం, ఏదో చెట్టు కింద దొంగలా పట్టేసి వచ్చేసేయడం అనాథలా ఉండదండి ఆవిడ పాపం. మన ఇంట్లో పిల్లవాడికి మన కొడుకో కూతురుకో కాలో చేయి విరిగింది అనుకోండి, చెట్టు కింద వదిలేసి వస్తావా? నువ్వు వదిలి ప్రాణం అంతా పెట్టుకుని వాళ్ళు తిరిగి ఆవిడ ప్రాణం ఉంది, ఇవి ప్రాణం లేదని మనకి భావన ఉంది కాబట్టి చెట్టు కింద వదిలేస్తున్నాం. నీకు ఒకవేళ కాన్సన్ట్రేషన్ లేదనుకోండి, ఉండనివ్వండి, పక్కనే ఇంకో విగ్రహం తెచ్చుకోండి, తప్పేం కాదు. నాకు ఏకాగ్రత కుదరటం లేదండి, ఆ విదిగించేది మీదికే పోతుంది, అందరికీ ఏకాగ్రత ఉండదు, ఒప్పుకుంటాను. కానీ విగ్రహాన్ని మాత్రం దూరం చేయకండి, పక్కన పెట్టుకోండి, ఇంకో విగ్రహం తెచ్చుకోండి, అంతే. ఈసారి జాగ్రత్తగా ఉండండి, ఆ విగ్రహాన్ని పూజ చేయండి. అలాగే ఫోటో మాసిపోయింది, ఇది అమ్మవారి ఫోటో అని అంటున్నారు కదా, మరి అమ్మ నాన్న ఫోటో అయితే అది ఎక్కడ పెడతాము? పాత ఫోటోలు ఉంచుకుంటున్నాం, ఉంచుతాం. ఎంత తేడా ఉంది చూడండి, ఎంత పాడైపోయినా ఉంచుతాం ఆ ఫోటోని. అంచేత నేను అనేది ఏమిటంటే, విగ్రహాలు విరిగిపోయినా ఫోటోలు పాతబడినా మీకు ఏకాగ్రత కుదరకపోతే కొత్త ఫోటో పెట్టుకోండి, కొత్త విగ్రహం పెట్టుకోండి, కానీ పాత వాటిని మాత్రం దయచేసి చెట్టు కింద వదలకండి, నీళ్ళల్లో పడేయకండి, ఎప్పుడు అలాంటి పని చేయకూడదు. ఊరెడుతూ ఉంటే విగ్రహాన్ని బియ్యంలో పెట్టేయండి అంటుంటారు కొంతమంది, పూజ చేయకపోతే బియ్యంలో పెట్టి, ఎక్కడైనా అర్థం ఉందా? ప్రాణప్రతిష్ఠ చేశారు, అసుని దేవనస్మాసు, ప్రాణం ఉంది, వాడిని విగ్రహాలు పెడితే ఉక్కిరి బిక్కిరి అయిపోతారు. ఏమీ లేదు. నేను ఊరు వెళ్తే సాధ్యమైనంత వరకు మా అమ్మవారు నాతోటి వస్తూ ఉంటుంది, ఎక్కడికి వెళ్తే ఎక్కడికి. రష్యా వెళ్ళినప్పుడు వచ్చింది, ఇటలీ వెళ్ళినప్పుడు వచ్చింది, ఎక్కడికి వెళ్తే నాతో పాటు ఫ్లైట్లో వెళ్తూ ఉంటుంది, హాయిగా అక్కడికి వెళ్ళి పూజ చేసుకుంటాం. అది అందరికీ కుదరకపోవచ్చు, నిజమండి, అందరికీ కుదరదు. నేనేం చేస్తాను, కుదరకపోయినప్పుడు అమ్మ వెళ్ళొస్తాను తల్లి, ఇలా జాగ్రత్తగా చూసుకో, జాగ్రత్తగా లైట్ వేసేస్తావు నువ్వు అని చెప్పి ఒకసారి నమస్కారం పెట్టుకుని వచ్చేయడమే ఉత్తమం. కానీ ఆ విగ్రహాన్ని కానీ ఆ యంత్రాన్ని బియ్యంలో మాత్రం పెట్టకండి. కొన్నిసార్లు ఇప్పుడు అన్నారు గురువుగారు, మీరు ఊరు వెళ్తాం, చాలా మంది అలా వెళ్తూ ఉంటారు, అప్పుడు మరి ఆహారం ప్రతిరోజు మనం ఆహారం పెడతాము, అమ్మవారికి ఆహారం పెట్టింది ఆవిడ తింటుందా, మీరు తింటున్నారా? చెప్పండి. అసలు అమ్మవారి ఎంత పెద్ద విగ్రహం అయితే అంత ఎక్కువ ఆహారం పెట్టాలి, ఇవన్నీ మన భ్రమలు. నిజానికి అమ్మవారి ఆహారం అంటే భక్తి బీజము, ఈ బీజాలు తింటూ ఉంటుంది. అందుకే కృష్ణుడు అంటాడు, నీలో ఒక పక్షి ఉంది, ఆ పక్షికి ఋతము అగ్ని 2 రెక్కలున్నాయి, దానికి మంత్రబీజాక్ష అనే బీజములు వేయి తండ్రి, అది తిని నిన్ను రక్షిస్తుంది.
నేను పెట్టి అరటిపండు ఆహారం కాదు, కొబ్బరికాయ ఆహారం కాదు, ఎందుకంటే నువ్వే తింటావు. ఈ ఆహారాన్ని 10 మందితో పంచుకుంటే అమ్మవారికి వెళ్తుందేమో కానీ అది నువ్వే తింటున్నావు. అంచేత అమ్మవారికి ఆహారము అంటే నువ్వు అక్కడ కూర్చుని, ఇప్పుడు కృష్ణుడు దూర్వాసుడు శిష్యులతో వస్తే ఇక్కడ ఒక్క మెతుకు తింటాడు, అక్కడ వాళ్ళ కడుపులు నిండిపోయాయి అని చెప్పి భారతంలో మనం చదువుకుంటాం. అలా మనం చేయలేమా? నేను ఎక్కడున్నా సరే ఇదేంటి అమ్మా, మా ఇంట్లో పూజ గదిలో ఉన్నావు తల్లి, ఇది నీదే అని తినలేవా? ఆహారం ఇక్కడ కూర్చుని ఇది పోనీ నాకు తినిపిస్తున్నావా, నిందాక చెప్పినట్టు తింటే తినిపోతే పో అన్నావు కదా. ముద్రలు లేవు మనకి, ఈ ముద్రలు నేర్చుకోం, పోనీ ముద్రలు రావు, కనీసం తినిపిస్తానా? అది తినిపించదు. మీ అమ్మాయి పిల్లలు ఉన్నారు కదా, మీ అమ్మాయికి ఎలా తినిపిస్తారు? చిన్నప్పుడు ఎలా తినిపించేవారు? అలా తినిపించలేదా? ఓం ప్రాణాయ స్వాహ తినిపించండి. కృష్ణుడు గోపికలతో ఆడుకున్నట్టు ఇలా తిని నీరు కొంచెం తినేయండి. ఎంత బాగుంటుందండి పూజ అప్పుడు. మనం ఏమీ భావన లేకుండా ఉత్తినే ఇలా ఇలా అంటే ఎక్కడి నుండి వచ్చిందండి ఈ అలవాట్లన్నీ? లేదా ముద్రలు ఎంచుకోండి. ఇలా ముడు ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ, బ్రహ్మణే స్వాహ. ఈ వేళ్ళన్నీ ఒక్కొక్క కాంబినేషన్లో ఉన్నప్పుడు పంచకోశాలు ఉత్తేజం అవుతాయి. 5 కోశాలు ఉత్తేజం అయినప్పుడు బ్రహ్మతత్వం వస్తుంది. ఆ బ్రహ్మతత్వమే అమ్మవారికి నైవేద్యం. బ్రహ్మణే స్వాహ. ఇది నైవేద్యం, మనం పెట్టేది కాదు. ఇది అంతరార్థం. ఇది తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటే తెలుసుకోవాలి, లేదు నాకేమి లేదంటే తినే తినిపించాలి. అంటే ఎక్కడికో వెళ్తే అమ్మవారికి తిండి ఉండదు, నేను పెడితేనే అమ్మవారికి తిండి అనుకుంటే అమ్మవారు పెడితేనే నాకు తిండండి. నిజమే కదా. గురుగారు, మరొక ప్రశ్న అండి. దేవుడికి కనెక్ట్ అయ్యే విధానం గురించి చాలా రకాలుగా మేము సెర్చ్ చేస్తున్నామండి, ప్రయత్నిస్తున్నాము. ఇందులో భాగంగా పూజలు చేయాలని ఒకరు, లేదు ఇటువంటి మంత్రాలు మీరు జపించండి, ఉదయాన్నే లేచిన వెంటనే పఠించండి, ఖచ్చితంగా స్వామి అమ్మవార్ల అనుగ్రహం మీ పైన ఉంటుందన్నారు. లేదు లేదు హోమాలని, మంత్రాలని, కొన్ని తాంత్రిక పూజలని కూడా కొంతమంది అక్కడ దాకా వెళ్ళిపోతున్నారు. వీటన్నిటికీ మించి పాతకాలంలో మా అమ్మమ్మ వాళ్ళు ఇలా వ్రతాలు చేసేవాళ్ళు, ఈ వ్రతం కంపల్సరీ ఆచరించాలట, ఇవి చేద్దామని, ఇలా రకరకాలుగా ఒక్కొక్క మార్గంలో ప్రయత్నిస్తారు. కానీ దేవుణ్ణి కనెక్ట్ అయ్యి అసలైన మార్గం ఏంటో మాకు చెప్పరు అని అడుగుతున్నారు. మీ ప్రశ్నలోనే ఒక చిన్న వింత. కనెక్ట్ అవ్వడం, కనెక్ట్ అయ్యే ఉన్నాం, కనెక్ట్ ప్రత్యేకించి అవ్వక్కర్లేదు. తెలుసుకోలేకపోతున్నాం. 4 మహావాక్యాలు ఉన్నాయి. ప్రజ్ఞానం బ్రహ్మ, అయం ఆత్మా బ్రహ్మ, తత్వం అసి, అహం బ్రహ్మాస్మి. అర్థం ఏమిటి? విడదీయలేనటువంటి నువ్వు అసలు విడదీయలేవు భగవంతుని నీ దగ్గర నుండి. ఈ బుద్ధిని ఉపయోగించి నేను అది వేరు ఇది వేరు అనుకుంటున్నాను. నా స్త్రీ నపుంసక నపుంసక ఆది మధ్యాంతరహిత అని ఉంటుంది. స్త్రీ కాదు, పురుషుడు కాదు, నపుంసకుడు కాదు, ఆది లేదు, మధ్య లేదు, అంతం లేదు. ఇటువంటి గొప్ప సిద్ధాంతాన్ని మన వాళ్ళు బోధిస్తే మనం ఈయన పురుష దేవుడు, ఆయన ఆడదేవుడు, ఈవిడికి ఆవిడ అత్తగారు, మా కోడలు, ఆయన కోపం వచ్చింది కరివేపాకు లేదని ఆయన కోపం వచ్చి ఆడ కొండ మీదకి వెళ్ళిపోయారు. ఇవన్నీ ఉండొచ్చు, పురాణాలు ఉండొచ్చు, దాన్ని ఫోకస్ చేస్తున్నాం. అంటే దేవుడికి కనెక్ట్ అవ్వాలి అని అనుకోవడమే. వీళ్ళెవళ్ళు కూడా త్యాగరాజు కానీ, కబీర్ కానీ, సూర్యదాస్ కానీ వాళ్ళు ఏం చేస్తే కనెక్ట్ అయ్యారో ఒకసారి ఆలోచించండి. నేను సన్మార్గంలో నడవాలంటే నాకు 2 ఆధారాలు ఉన్నాయి. శాస్త్రం, ఆ శాస్త్రం అనేటప్పుడు నా బుర్ర అది నిజమా కాదా అని అనుమానం వస్తుంది. దానికి బదులు నా పూర్వీకులు నడిచారు కదండి ఆ మార్గం. తులసీదాసు, రామదాసు, దాసులు వాళ్ళు ఏం చేస్తే వాళ్ళు భగవంతునికి కనెక్ట్ అయ్యేమో అని గ్రహించారు. నేను కనెక్ట్ అయ్యారు నేను అన్నా, కనెక్ట్ అయ్యే ఉన్నావు అని గ్రహించారు. ఇక్కడే పెట్టుకున్నారు. అది చూస్తే ప్రిఫరెన్స్ సదా నామస్మరణ. నామస్మరణ మించింది లేదు. తింటుంటే రామమయం, కూర్చుంటే రామమయం, పడుకుంటే రామమయం, రామ్ 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 అంతే. మనం ఏమిటి కండిషన్? అన్నం తింటే స్తోత్రం చెప్పకూడదు, ప్యాంట్ వేసుకుంటే చెప్పకూడదు, నువ్వు చేసేది ఏంటి 5 నిమిషాలు పూజ,
నీ కోరిక ఏంటి? జీవితాంతం కనెక్ట్ అయిపోవాలి, కలిసిపోవాలి, అంతం. మిళితం అయిపోవాలి. ఎలా కుదురుతుంది నాకు? వాళ్ళు ఏం చేశారు? 24 గంటలు ఆ చింతనలో గడిపారు. వాళ్ళల్లా మనం సంసారాలు వదిలేయలేదు. వాళ్ళు కూడా, కబీరు వాళ్ళు కూడా సంసారాల్లో ఉన్నారు, కానీ పూర్తిగా అందరూ అటు వెళ్ళారు. అలా కుదరదు మనకి. నేనేం చేయాలి దేవుడికి కనెక్ట్ చేయాలంటే మొట్టమొదటి నామస్మరణ. ఏ పని చేస్తున్నా సరే, వండుతున్నా సరే భగవన్నామం. అది అది నాకు గుర్తు చేయడానికి ఇంట్లో ఎప్పుడు భగవన్నామం మోగుతూ ఉండాలి. అది ముందు పెట్టుకోండి. ఓం నమో నారాయణాయ అని తిరుపతిలో ఉన్నట్టు మీ ఇల్లు ఒక తిరుపతి చేసేయండి. అసలు మైండ్ ఎడదు. ఇంకో ఆలోచన వెళ్ళాలన్నా కూడా అమ్మో నారాయణ శబ్దం ఉందని ఒక భయంతోనైనా నువ్వు కనెక్ట్ అవ్వదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏమిటంటే, నా దేవుడు పూజ గదిలోనే ఉన్నాడు, విగ్రహాల్లో ఉన్నాడు అన్న భావన నుండి బయటికి రండి. నేనేం చేస్తున్నాను? అక్కడే ఉండి, పోనీ ఆ దేవుడినే నేను కళ్ళతో చూస్తున్నా అంటే అక్కడికి వెళ్ళి కళ్ళు మూసుకుంటున్నాం. తిరుపతి వెళ్ళి లైన్లో నిల్చుని చచ్చిపోయి అక్కడికెళ్ళి 7 గంటల అది ఆ ముక్క ఏదో ఇంట్లో చెప్పుకోవచ్చు కదా, అక్కడికి ఎందుకు వెళ్ళడం? అంటే నువ్వు కళ్ళు మూసుకుంటున్నావు అక్కడ. అందుకే నేను చెప్తాను, కళ్ళు తెరిచి మెడిటేట్ చెయ్యి. ఎలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి కదా స్వామి, మరి అదే కష్టం. అందుకే వీడు తప్పించుకోవడానికి ఎస్కేప్ టెక్నాలజీ అంటాను నేను. కళ్ళు మూసుకుంటే ఎవడూ కనబడ్డు, హాయిగా లేనిది ఊహించుకోవచ్చు. ఇలా తటిల్లత సమరుచి మెరుపు తీగులు వచ్చేస్తున్నాయని, పల్సేషన్ అయిపోయింది, ఆజ్ఞాచక్రం ఓపెన్ అయిపోయింది, ఇవన్నీ ఊహించుకోవచ్చు. ఇంటర్నెట్ చదువుతాం కదా. అంటే వాళ్ళ కోపాలు వస్తాయి, నిజం జరిగేది ఇదే. ఏమక్కర్లేదర్రా. ఒక్కళ్ళని చూశాను గురుజీ, నేను నేపాల్ వెళ్ళాను ఈ మధ్య. ఒక బుద్ధుడి టెంపుల్ అది, అక్కడ వాళ్ళు బాగా ఆచరిస్తారు. ఒక అబ్బాయి, తను ఫారినరే, అసలు మన ఇండియన్ అయితే కాదు, తెలుస్తోంది వారిని చూడగానే. కళ్ళు తెరిచి తను ధ్యానం చేస్తున్నారు. అసలు ఎలా ఉన్నారా? మేము ముందు ఇట్లా భక్తులు మిగతా వాళ్ళందరూ తిరుగుతున్నారు, కళ్ళు తెరిచే ఉన్నారు ఆయన. అసలు అది ఎలా సాధ్యమైందో మాకైతే అర్థం కాలేదు. ఇప్పుడు మీరైనా ఇది ట్రై చేయండి. కళ్ళు తెరిచి ఉండాలండి, ముఖంలో చిరునవ్వు ఉండాలి, ఇంతే. ఒక మంత్రం లేదు, ఏమక్కర్లేదు, చిరునవ్వు ఉండాలి. ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి. ఈ ఆలోచనల్ని నేను అరెస్ట్ చేయలేను. పూర్తిగా ఆలోచన లేకపోతే కోమా అంటారు దాన్ని, అది వద్దు మనకి. మైండ్ అంటూ ఉంటే ఆలోచనలు ఉంటాయి, దాన్ని ఆపడానికి ప్రయత్నించకు. అయితే ఆలోచనలు రాని, దాన్ని పట్టుకోకు. అది మంచిగా చెడ ఆలోచన ఇలా. ఈ సమయంలో మీ బాబిగాడు ఎవడో వచ్చి అక్కడ ఉన్న ఫ్లవర్ వేజ్ని తోసేయడానికి చూస్తారు. అప్పుడు మీరు రియాక్ట్ అవ్వకుండా ఉండగలిగితే ధ్యానం. అది కదలకో, తోసేయకో అంటుంటారు. ఇంకేం ధ్యానం అది? చాలా మంది చేసే పనే అది, కళ్ళు మూసుకునేది. అందుకే గురుజీ, కళ్ళు మూసుకుని నువ్వు ధ్యానం చేస్తే అసలు నువ్వు ఏది కనబడకూడదు. ఒరే చప్పుడు చేయకుండా నేను ధ్యానం చేస్తున్నాను, ధ్యానం ఎక్కడ చేస్తున్నావు? చప్పుడు మీద ఉంది నీ దృష్టి. భగవంతుని మీకు దృష్టి ఉంటే చప్పుడు వినబడకూడదు. అది కష్టం. అంటే నేననేది ఏంటంటే, నీ మైండ్ రియాక్షన్ తగ్గించుకో. ఒకటి నామస్మరణ, రెండోది ఏమిటి, భగవంతుడు విగ్రహంలోనే ఉన్నాడు, పూజ గదిలోనే ఉన్నాడు అని బయటపడ్డాం. మూడోది ఏమిటంటే, నాన్ రియాక్టివ్ నేచర్ని అలవర్చుకోవాలి. కష్టం. ఎంత ఫ్రీక్వెంట్గా రియాక్ట్ అవుతాం, ఎంత వైలెంట్గా రియాక్ట్ అవుతాం. ఆ రియాక్షను, ఇప్పుడు మీరు ఏదో అన్నారు, నా కోపం వస్తుంది, వెంటనే హయ్యమంటాను. తర్వాత మీరు మీ ప్రసక్తి వచ్చేటప్పటికి నా మొహంలో మార్పు వచ్చేస్తుంటాం. అంటే ఆ రియాక్షన్ ఇంకా నాకు ఉంది. ఇవన్నీ తగ్గించుకోవాలంటే ఓపెన్ ఐ మెడిటేషనే మనం ఇలా నిలిచి కూర్చోవాలి. సో వాడు వస్తున్నా సరే ఎలాగో అలా కంట్రోల్ చేసుకుని, వాడు తోసేస్తాడు, సరే ఏడుపు వస్తున్నా ఒక నవ్వు పెట్టుకుని కూర్చోండి. మీరు నమ్మరమ్మా, ఒక 40 రోజులు ట్రై చేయండి. నెక్స్ట్ టైము మీరు ఆ కూర్చుంటే బాబిగాడు రాబోయి ఆగిపోతాడు. యువర్ కాన్షియస్నెస్ విల్ ఫ్లో. మీరు మాట చెప్పక్కర్లేదు, ఒరే ఆగరా అనక్కర్లేదు. ఈ శబ్దం లేనటువంటి ఒక సూచన వాడికి వెళ్ళిపోతుంది. దానికి భాష అక్కర్లేదు, మాట అక్కర్లేదు, శబ్దము అక్కర్లేదు, ఆగిపోతాడు అక్కడ. అది ధ్యానం. ఇది పద్ధతి, ఇలా కనెక్ట్ అవ్వచ్చు. ఇది కరెక్ట్. ఆల్రెడీ కనెక్ట్ అయ్యున్నావు, తెలుసుకోగలుగుతాం. నువ్వు రియాక్ట్ అయ్యి దూరం అవుతున్నావు. ఆ రియాక్షన్ నువ్వు తగ్గించేవంటే
ఆటోమేటిక్గా. సో 3 సూత్రాలే. ఒకటి ధ్యానం, నామస్మరణ, ఏదో ఒకటి. నేను నరసింహ జయంతి ఏదో మొన్న అయింది, నరసింహస్వామి గుడికి వెళ్ళాం. ఆవిడెవరో వచ్చారు, నరసింహ 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 నరసింహ. ఏం ధ్యానం అండి అది? నీకు స్తోత్రం కావాలా, ఇంత వేదం కావాలా, ఏం అక్కర్లేదు. నరసింహ 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 నరసింహ, రామ 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 రామ, ఏదో ఒక నామం చెప్పుకుంటూ ఉండు. కూర్చుంటే ఏదో రామ, నిల్చుంటే రామ. ఎవరైనా చెప్పారు శివశివ అనేవారు, ఎవరైనా చెడు మాట చెప్తే శివశివ అనేవారు. ఇప్పుడు అయ్యో అంటున్నాం. ఇది మానేయండి. శివశివ, ఎక్కడ నామం చెప్పగలుగుతావో అక్కడ చెప్తూ ఉండు. మా అమ్మగారి దగ్గర నేను వింటానండి కృష్ణ, ఎక్కువగా ఆ మాట వస్తుంది ఆవిడికి. అన్నం వండ పాలు పొంగిపోయిన కృష్ణ, శివశివ అంటుంటా. ఇలా వాళ్ళు ఎందుకంటే వాడు భయం, అమ్మా ఎప్పుడు పోతుందో తెలియదు. ఇట్లా మాట్లాడుతూ కూడా ప్రాణం వదిలేయచ్చు నేను. అంటే నేనేం చేయాలి, ఎంత తక్కువ ఫ్రీక్వెన్సీలో భగవన్నామం చెప్పగలుగుతానో నేను మైండ్కి అలవర్చుకోవాలి. ఎందుకంటే ప్రాణప్రయాణ సమయే నారాయణ శబ్ద మాత్రమే పునర్జన్మ నశ్యతి అన్నాడు. బాగానే చెప్పేశాడు. ఎప్పుడు పోతుందో నాకు తెలియదు కదా, నారాయణ అంటే ఇంకో జన్మ లేదన్నాడు. అంటే నేనేం చేయాలి, సాధ్యమైనంత ఎక్కువగా నారాయణ 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 అనుకుంటూ ఉండాలి. ఎప్పుడైనా పోతే పోతుంది, అప్పుడు నారాయణ ఉండదు ఛాన్స్. అంటే నామస్మరణ, ఈ భగవత్ స్వరూపాన్ని ప్రతి మనిషిలోనూ నేను చూడగాలి, ఇంక్లూడింగ్ పని మనిషిలో కూడా. అక్కడికి వచ్చేటప్పుడు మనకి రాదండి. మనం సువాసిని పూజ చేయాలంటే పట్టుచీర కట్టుకుని అందంగా ఉన్నవాళ్ళు, కాస్త కళగా ఉన్నవాళ్ళు వాళ్ళకే చేస్తాం. కానీ ఎప్పుడైనా తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు చేస్తున్నారు అనుకోండి, పని మనుషులు పూజ చేశారండి. వాళ్ళు ఎలా ఉన్నా సరే చిరిగిన కట్టుకున్న వాళ్ళని పూజ చేపట్టి. అందుకే మాతంగి నవరాత్రులని ఉచ్చిష్ట చాండాలి దేవతని ఫిబ్రవరి మాసంలో నవరాత్రులు వస్తాయి మాకు. ఆ రోజు ఆ 9 రోజులు మా పీఠంలో పనులు చేసి వాళ్ళు, తక్కువ పనులు చేసి వాళ్ళను కూర్చోబెట్టి వాళ్ళు ఎలా ఉన్నారో, స్నానం చేశారో ఏమి చూడం, వాళ్ళ కాళ్ళకి పసుపు రాసి వాళ్ళకి పూజ చేసి వాళ్ళకి మేము వండిన అన్నం వడ్డించి వాళ్ళు తిన్నాక ఆ కంచంలో తింటాం. ఇది కనెక్షన్. చేయండి. కేవలం మంత్రం చదివి పూజ చదివి హోమం చేస్తే కనెక్ట్ అవ్వకపోవచ్చు. ఇది తప్పనిసరిగా నువ్వు కనెక్ట్ అవుతావు. ఎందుకంటే ఆవిడ ఎన్నోసార్లు చెప్పింది, అన్నిట్లోనూ ఉన్నాను రా నేను, అన్ని జన్మల్లోనూ ఉన్నాను, ఒక బొద్దింకులో కూడా నేను ఉన్నాను, కుక్క పిల్లలో ఉన్నాను అని ఆవిడ చెప్తూ ఉంది. ముందు మనుషుల్లో కనెక్ట్ అవ్వండి, తర్వాత దేవుడికి కనెక్ట్ అవుదాం. ముందు ఫ్యామిలీతోనే నువ్వు కనెక్ట్ అవ్వట్లేదు సరిగ్గా. భార్యతో సరిగ్గా మాట్లాడవు, భర్తతో సరిగ్గా మాట్లాడవు, పిల్లలతో సరిగ్గా మాట్లాడవు. నువ్వెక్కడ భగవంతుడితో కనెక్ట్ అవుతావు తల్లి? ఇక్కడ కనెక్షన్ ముందు చూసుకోండి. అక్కడ కనెక్షన్ రావాలంటే ఈ 3: నామస్మరణ, భగవంతుని అన్ని స్వరూపాలను చూడడం, నాన్ రియాక్టివ్ నేచర్. గురువుగారు, మరొక ప్రశ్న అండి. చెప్పండి. కొన్ని అశుభంగా భావిస్తాం పూజ చేసేటప్పుడు, ప్రత్యేకంగా లేకపోతే ఆలయానికి వెళ్ళినప్పుడు. అందులో ఎక్కువగా అనుకునేది కొబ్బరికాయ కుళ్ళిపోతే. మనం కొట్టిన కొబ్బరికాయ కనుక కుళ్ళిపోయిందా, మనసులో కొన్ని రోజుల పాటు ఇంక అదే ఉంటుంది. తర్వాతసారి వెళ్ళినప్పుడు పువ్వు వచ్చినా కూడా, గతంలో 15 రోజుల క్రితం వెళ్ళాను, ఆ గుడికి వెళ్ళాను, అక్కడ కొబ్బరికాయ కుళ్ళిపోయింది, ఎందుకు మళ్ళీ ఆ గుడికి వెళ్ళలేకపోతున్నాను. ఇలాంటివి నేను చాలా మంది దగ్గర చూశాను. అంటే ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. ముందుగా కొబ్బరికాయ గురించి అడుగుతున్నాను మిమ్మల్ని. అసలు కొబ్బరికాయ కుళ్ళిపోతే దేనికి సంకేతం అండి? పూజలోనే కాదు, మన జీవితంలో అనేక సంఘటనలు జరుగుతాయి. అమ్మవారి దృష్టిలో అది సంఘటన, కానీ మన దృష్టిలో మన బుద్ధిని ఉపయోగిస్తాం. కానీ అది మంచి సంఘటన, చెడు సంఘటన అని స్టాంపులు వేస్తున్నాం మనం. ధర్మాధర్మ విభజిత, సవ్యాపసవ్య మార్గస్థ, లలితా సహస్రం పరిచయం అంటే మూర్త అమూర్త, నిత్యతృప్త అనిత్యతృప్త, 2 పదాలు ఉంటాయి. అవును అని. మనకి గణపతి యంత్ర పూజలో స్క్వేర్లో 8 మంత్రాలు ఉంటాయి. ధర్మాయనమ, జ్ఞానాయనమ, వైరాగ్యాయనమ, ఐశ్వర్యాయనమ అని. అది 4 బాగానే ఉన్నాయి. ఇంకో 4 ఏమిటంటే అధర్మాయనమ, అజ్ఞానాయనమ, అనైశ్వర్యానమ, అవైరాగ్యానమ. అంటే ఏమిటి? నెగిటివ్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. మరి గణపతి పూజలో అది కూడా ఒక మంత్రం అయితే, మనం మామూలు జీవితంలో ఉన్నవే సంఘటనగా భావించాలి. అసలు పూజలో పూజ చేయడానికి కూర్చోవడానికి ముందే పూజకు కావాల్సిన వస్తువులన్నీ
మంచిగా ఉన్నాయా లేదా అని చూడాల్సిన బాధ్యత నాది. నిజం. ఓ పువ్వు బాగుందా లేదా, హ్మ్. శబరి మనకి ఆదర్శం. హ్మ్. ఆవిడ కొరికినట్టు అన్ని కొరికేం మనం. కనీసం అది ఒక తత్వం తీసుకుని అవును. ఓ కొబ్బరికాయ కొన్నప్పుడు కాస్త ఇలా కొట్టామనుకోండి, టంగ్ టంగ్ అని శబ్దం వచ్చిందంటే మంచిది. హ్మ్. మనకి అసలు ఓపిక లేదు కదండి. పూజ మనం ఫాస్ట్ షాప్కి ఫాస్ట్‌గా వెళ్తే వెళ్ళిపోతాం. హ్మ్. అమ్మ బ్లౌజ్ పీస్ దేనికమ్మా, పూజకేలేండి అంటే అలక్ష్యం. హ్మ్. ఎక్కడైనా పూజకండి మంచిది ఇవ్వండి, ఉత్తమమైనది ఇవ్వండి అడిగిన వాళ్ళు ఉన్నాం. హ్మ్. ఉత్తమమైనది ఉండాలి. హ్మ్. అంచేత నేను కొబ్బరికాయ కొట్టి ఇలా కొట్టి చూస్తాం. హుహు. టంగ్ అంటే బాగుంటుంది, సాధ్యమైనంత వరకు బాగుంటుంది. బోలు శబ్దం వచ్చిందంటే డెఫినెట్గా అది కుళ్ళింది. హ్మ్. అది నేను ప్రయత్నించటం లేదు. హ్మ్. ఒకవేళ అంతా చేసే చూసుకున్నాక. కూడా అది ఒకవేళ కుళ్ళిందే అనుకో, హ్మ్. అప్పుడు లేని ఫ్యూచర్ని నేను ఊహించకుండా, అమ్మా ఏదో నేను నా నడవడికలో తప్పుంది, హ్మ్. దాన్ని సూచనాప్రాయంగా చెప్తున్నావు, హ్మ్. దాన్ని ధర్మ మార్గంలో నడిపించి బాధ్యత కూడా నీదే తెలిపి అక్కడిక్కడ మర్చిపోవాలి. హ్మ్. అంతేగాని దీనివల్ల ఏదో చెడు జరుగుతుందని లేని చెడుని ఊహించడం తప్పు. హ్మ్. దీంతో పాటు ఇంకొకటి కూడా ఉంటుంది. దీపం పెడతాం, అవును. అమ్మవారి చీర ఏదో అంటుకుంటుంది, కొంచెం కాలుతుంది. హ్మ్. అది ఓ రోజు కర్మకాలి శుక్రవారం అయి ఉంటుంది అనుకోండి. ఇంకా ఈవిడేది అంతే. పక్కింటి వాడిని అడుగుతుంది, అమ్మో అయిపోయిందమ్మా చాలా అశాంతి, ఏదో హ్మ్. పెద్ద పెద్ద శాంతులు చేయించాలని ఆవిడ చెప్తుంది. తెలియదు. ఆ! నాకు న్యూజిలాండ్లో ఉన్నప్పుడు మేము అక్కడ 5 ఏళ్ళు ఉన్నాం. హుహు. నవరాత్రులు మొదలుతుంటే కరెక్ట్గా 8వ రోజు అయ్యేటప్పటికి అష్టమి. దుర్గాదేవి హ్మ్. దుర్గాష్టమి. అష్టమి. హ్మ్. ఆ రోజు అమ్మవారిది పెట్టి సప్తమి నాడు కూర్చున్నాను. హ్మ్. అయిపోయింది, రాత్రి పడుకున్నాం. పొద్దున్న లేచేప్పటికి అమ్మవారి చిన్న విగ్రహమే హ్మ్. మొత్తం చీర కాలిపోయి అమ్మవారి హ్మ్. ముఖం నల్లగా అయిపోయింది. అయ్యయ్యో! హ్మ్. నా భావన ఏంటి తెలుసా అండి, మా ఏమని? గురువు గారు అనుగ్రహం, ఆయన ఇచ్చిన ట్రైనింగు, అమ్మ అనుగ్రహం వల్ల ఎంత కరుణ తల్లి, నా పంచి కాలాల్సింది నీ చీర కాల్చుకున్నావు, బా! హ్మ్. నన్ను ఎంత రక్షించావు తల్లి, నీ మొహంతా నల్ల చేసుకున్నావే, ఈ హ్మ్. కరుణకు అంతుందా, నేను శుభ్రంగా తుడిచేసి మళ్ళీ పూజ చేసుకున్నాను. ఎందుకు ఆ! భావించాం అది? హ్మ్. ఆవిడ మనల్ని రక్షిస్తుందనుకోండా భక్షిస్తుందని అనుకుంటున్నావు నువ్వు. హ్మ్. నువ్వు పూజ నెగెటివ్‌గానే చేస్తే చూస్తాం. ఎందుకు శిక్షిస్తుంది అసలు? హ్మ్. పోని అంత భయం ఉంటే ఆ దీపం ఏదో కాస్త దూరంగా పెట్టవచ్చు కదా. హ్మ్. దూరంగా పెట్టి కూడా గాలి వచ్చి పడిపోతే అది వేరే విషయం. అప్పుడు సో అంచేత పూజ చేస్తున్నా చేయకపోయినా జాగ్రత్తలు. ఎప్పుడూ రక్షిస్తూనే ఉంటుంది. హ్మ్. ఉద్యోగం వచ్చిందా ఆనందించు, ముక్తికి వచ్చింది. పోయిందా ఆనందించు, పూజ చేసుకోవడానికి కాస్త టైం దొరికింది. అలా చూడాలి. హ్మ్. అలా అనుకున్నామంటే ఏ పర్సన్ హూ టేక్స్ ఎ డిఫికల్టీ ఎస్ ఎన్ ఆపర్చునిటీ విల్ బికమ్ ఎ సెయింట్. హ్మ్. వీడికి ఉద్యోగం పోయినా కూడా ఇంత భక్తి ఏంట్రా బాబు, వీడు ఇలాగా ఇంత ధ్యానం చేస్తున్నాడు అయిపోతే అని. యోగి అయిపోతాడు, అక్కడ మణిదీపంలో చోటు ఇవ్వాలని హ్మ్. వెంటనే ఉద్యోగం ఇచ్చేస్తుంది వాడికి. హ్మ్. ఇది కరుణ. సూక్ష్మం. హ్మ్. ఆరతి తిప్పుతాం, ఆరతి ఇలాగా చాలా మందికి ఉన్నటువంటి సందేహం గురువుగారిది. నా తర్వాత ప్రశ్న కూడా అదే. ఇలా దానికి లోకంలో జరిగేదేనమ్మా నిజం అండి. ఇదంతాను. హ్మ్. ఈవిడేం చేస్తుంది, హ్మ్. మరి భక్తి పారవశ్యం ఏదో హ్మ్. ఇలా పాట పాడేస్తూ గడగడ గడగడ తిప్పేస్తూ ఉంటుంది. హ్మ్. మరి ఫోర్స్గా తిప్పితే ఏ ఆరతి అయినా కొండకేస్తుంది. హ్మ్. నువ్వు అమ్మో అశుభం. ఆదిపో. ఏదో జరుగుతుంది అని భావన. అప్పుడు ఏం చేయాలి, ఆ భయం ఉన్నప్పుడు నాకు ఆరతి అప్పుడప్పుడు ఆరిపోతుంది, మళ్ళీ ఇంకోటి వేసి వెలిగిస్తాను, అసలు పట్టించుకోను నేను, హ్మ్. మళ్ళీ వెలిగించుకుంటాను అంతే. లేదా నువ్వు మెల్లిగా ఇలా ఒక సర్కిల్, మళ్ళీ ఇలా మీ గుళ్ళల్లో చూడండి, ఎంత గుళ్ళల్లో ఇలాగే ఇస్తారా గడగడగడ అని? వాళ్ళని చూసి మనం నెమ్మదిగా. నేర్చుకోవాలి కదా. హ్మ్. ఎలా ఇస్తారు, ఇలా మెల్లిగా తిప్పి ఒక సర్కిల్, మళ్ళీ ఒక పైకి ఇట్లా. స్టేట్ బ్యాంక్ సింబల్ అంటాను నేను. హ్మ్. నిజం. అంటే ఈ సర్కిల్ ఏంటి, హ్మ్. ఆవిడ చుట్టూ ఉన్న ఆరా అంటారు, ఆరాలో ఉన్న శక్తి ఈ దీపంలోకి వస్తుంది. హ్మ్. ఈ స్ట్రైట్ లైన్ ఏంటి, విగ్రహం అని అంటారు, చక్రాలు ఉంటాయి, ఆ చక్రాల్లో ఉన్న శక్తి ఈ దీనిలోకి వస్తుంది. సో ఓ. ఆరా అని చక్ర, పైకి. ఇదంతా వచ్చాక అంత శక్తిని మనం భరించలేం కాబట్టి డైల్యూట్ చేయడం కోసం ఒక చుక్క నీళ్ళు వేస్తాం.
అది కూడా దాన్ని ఆర్పేయమని కాదు, ఆ ప్లేట్లో వేయమని. కొంచెం తర్వాత కళ్ళజోడు తీసి 2 చేతులు పెట్టుకుని ఆ వేడిని ఇక్కడ అద్దుకుంటాం. అంతేగాని నా కర్మని ఇలా బాదుకుంటూ ఉంటారు కొంతమంది. ఆరతద్దుకోవడం అన్నమాట. ఇది కాదు ఆరతద్దుకునే పద్ధతి. దగ్గరికి వెళ్ళి ఇలా తీసుకుని డాన్సర్ లాగా ఆ వేడిని నేను అనుభవించాలి. ఇవన్నీ మానేసి నేను గరగరా తిప్పితే ఆరకేం చేస్తుంది? హారతి తీసుకునే సమయంలో కొంతమందికి ఇలా ఆరిపోతూ ఉంటుంది, అది అశుభం అని భావిస్తారు. అది ఏమి కూడా కాదు. నువ్వు వేసిన కర్పూరం చాలలేదు అవి. నువ్వేమో రాగమాలికలా ఇంత పెద్ద పాట పాడేస్తూ ఉంటావు, వేసి కర్పూరమే ఇంత, అది ఎక్కడ వస్తుందండి? నువ్వు రాగమాలకి పాడినప్పుడు కాస్త ఎక్కువ కర్పూరం పెట్టుకో, తీసుకోవాలి. నిజమే, బుర్ర దాని మీద పెట్టుకో. అసలు నాకు కర్పూరం ఉందా లేదా అన్న దృష్టి ఉండకూడదండి. నేను చాలాసార్లు ఉత్తిపళ్ళని తిప్పేసానమ్మా. అసలు దృష్టి ఉండకూడదు తల్లి. నీ దృష్టి ఎవరి మీద ఉండాలి? అమ్మ మీద ఉండాలి. అమ్మ మీద ఉన్నప్పుడు ఎలా పళ్ళని తిప్పుకుంటూనే ఉంటాం. ఎవడో చెప్తారు ఏమైనా గురుగారు, అప్పుడు కూడా ఏం లేదు, ఓకే ఓకే వెలిగించు. ఇది ఉపాధులు అన్నది నేను గ్రహించినప్పుడు దానికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో అంతే ఇవ్వాలి. కానీ ఉపాధే నా జీవిత లక్ష్యం అనుకుంటే ఇలాగే ఉంటుంది జీవితం. ఉపాధులు ఇవి. అసలు ఇదేంటంటే భక్తి. ఇది ఉన్నప్పుడు వారిది ఒకవేళ ఇలా చూపిస్తూ ఉంటాం, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి వెళ్ళి వాళ్ళు అద్దుకోవడానికి వెళ్ళినప్పుడు ఆరిపోతుంది, ఇంకా ఆయనకి వెంటనే చెడు జరుగుతుంది. ఏమీ లేదండి, కర్పూరం అయిపోయిందని. అప్పుడు వెలిగించాక మళ్ళీ మీరు ఇక్కడ చూపించాలి. వీళ్ళు ఏం చేస్తారు, వెలిగించేసి వాళ్ళకి చూపిస్తారు. ఉత్తిని దీపం అది, దానికి ఏం లేదు. మళ్ళీ ఒకసారి గంట పాయింట్ చూపించి మళ్ళీ నీళ్ళు పోసి అప్పుడు చూపిస్తే సరిపోతుంది. ఇటువంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఫోటో పడిపోతూ ఉంటుంది. కాస్త జాగ్రత్తగా పెట్టుకుంటే ఈ చెడుని మనం ఆలోచించకుండా ఇంకో పద్ధతి ఉంది. కొబ్బరికాయలో పువ్వు వచ్చింది అనుకోండి, మంచి అనుకోండి, పర్లేదు, దాంట్లో నిజం ఉందో లేదో భగవంతుడికి ఎరుకో. ఓ పువ్వు కింద రాలి పడిపోయింది అనుకోండి, మీ కోరిక తీరుతుంది అనుకోండి, తప్పేం లేదు, మూఢనమ్మకం అయినా పర్లేదు. కానీ నువ్వు పూజ చేసిందని వాడు పువ్వు రాలాలనుకోడు, తప్పు కదా. శుభవాన పువ్వు పెట్టేసి నాకు మంచి జరగాలని పువ్వు రాలిపోతే ఇది తప్పు కదా. నిజమే, చాలా మంది ఇక్కడ ఎంత పొరపాటు చేస్తున్నా. మైండ్ మన ఏవ కారణం మనుష్యానాం బంధమోక్షయో అన్నాడు. మనస్సు దాన్ని నిగ్రహించుకుని ఒక్క మాట మాత్రం మర్చిపోకండి, ఉపాధులు. కర్పూరం, అగరబత్తి ఇవన్నీ ఉపాధులు. దీని వెనకాతల రహస్యాలు చాలా ఉంటాయి. అగరబత్తి ఎందుకు వెలిగించాలి అన్న దాని వెనకాతల రహస్యం ఉంటుంది. అది అర్థమైన వాడికి అగరబత్తి మీద దృష్టి ఉండదు. ఒకటి వెలిగించాలా, 2 వెలిగించాలా, దీపం ఒక ఒత్తి పెట్టాలా, 2 ఒత్తులు పెట్టాలా, విడిగా పెట్టాలా, కలిపి పెట్టాలా, నూనె వేయాలా, నెయ్యి వేయాలా, కొబ్బరి నూనె వేయాలా, నూనె వేయాలా. కిరసనాయలు తప్పితే ఏ నూనె పర్లేదు నా దృష్టిలో. ఆ కిరసనాయల వాసన వేస్తుంది కాబట్టి ఆవిడకి. అంత దీనికి వెళ్ళాలి. నాకు దీపం ఎందుకు వెలిగిస్తున్నా అని తెలియదమ్మా. ఎంతసేపు ఒత్తి మీద దృష్టి ఉంటుంది. అంటే ఉపాధి మీద నుండి నువ్వు బయటకి దృష్టి తప్పించుకుంటే దీపం ఆరిపోయినా నువ్వు లెక్క పెట్టవు. తల్లి ఆడుకోకు తల్లి, ఎందుకు అలా విసిగిస్తావు అని కాస్త నవ్వుకొని మళ్ళీ వెలిగించుకో. ఆవిడ నిన్ను ఏడిపించాలంటే ఆ బాలా త్రిపురసుందరి బాగా చూపిస్తున్న ఉఫ్ఫను ఊతుంది, గాలి పంపించి ఆరిపోతుంది. ఏం చేస్తావు, ఆపగలమా? మనం ఏం ఆవిడ తెచ్చుకుంటే ఉన్మేష విశ్వోత్పన్న విపన్న భోరావిడి. అప్పుడు నేనేం చేయాలి, ఆవిడతో కమ్యూనికేట్. భాస్కర్ రాయని వాడు కమ్యూనికేట్ చేసేవాళ్ళు. మనం స్తోత్రాలు చదువుతున్నాను, కమ్యూనికేషన్ లేదు ఇక్కడ నుండి, కానీ ఇక్కడ నుండి కమ్యూనికేషన్. ఆయన పూజ చేశాక మామూలు సోది చెప్పిపెట్ట. అమ్మ పక్కింటి ఆయన ఏంటి తల్లి విసిగిచ్చేస్తున్నాడు, ఏం చేయమంటావు అని అడిగేవాడు. అప్పుడు అమ్మవారు వచ్చి ఆయనకి తాత ఇలా చెయ్యని చెప్పిట్టాం. అంత కనెక్షన్. మీరు ఇందాక ఇప్పుడు అడిగారు ఇంకో క్వశ్చన్ ఓ వీడియోలో, కనెక్షన్ ఏమిటని. ఇది కనెక్షన్. అమ్మవారిని అమ్మవారిలా భావిస్తే ఇలా ఆరిపోయినా కూడా ఎందుకే తల్లి. నాకు నైవేద్యం పెట్టేటప్పుడు సాధారణంగా నేను ఇలా నైవేద్యం పెడతాను, ఇలాగే తినిపిస్తాను. తినిపించినప్పుడు ఇక్కడ మెతుకు అంటుకుంటుంటే ఆ మెతుకే నేను ప్రసాదం కింద తీసుకుంటాను. ఇలా పెడుతుంటే కింద పడిపోతుంది.
చూసి వాళ్ళు నన్ను తిట్టుకుంటారేమో, ఆ, నేనేం చేశాను, ఇలా కొట్టాను. చూడు, నాకు ఆఫీస్ టైం అయింది, నువ్వు ఇలా ప్రతిసారి కింద పడేసేవంటే ఇంకోసారి నేను పెట్టలేను ఇలాగా, హా, సరిగ్గా తిను, హా. మీ నెంబర్ తర్వాత అంటున్నాను. అంత ఆ అంటే ఇలా connectivity. అందరినీ నేను చెయ్యమని అంటలేదు. అవునవును. దీని వెనకాల తత్వం ఏంటి, నాకు అమ్మవారు ఉమ్. అక్కడ ఉందమ్మా, విగ్రహం కాదది. ఆ భావన ఉన్నప్పుడు నాకు ఏం జరిగిందా నాకు వీటి మీద దృష్టి వెళ్ళొద్దండి. అది కర్పూరం negative ఆగిపోయినా వాళ్ళు చీర అడ్డుకుపోయినా ఏముండదు. నాకు అమ్మ లీలలే, ఆవిడ్ని ఆపడానికి ఎవ్వరి తరము కాదు, ఆవిడ అనుకుంటే అది నేను చేస్తుంది. నిమిత్త మాత్రమే అని మ్మ్. భావించినప్పుడు ఈ ప్రశ్నలే ఉద్భవించు. గురుగారు, ఇది ఆడియన్స్ ఎవరు అడిగింది కాదు, నా పర్సనల్ క్వశ్చన్ అనమాట. సిక్స్త్ సెన్స్ అని వింటూ ఉంటాం, జరగబోయేది ముందుగానే మనకి తెలుస్తుంది, అది ఉందా? కలలో. కొన్నిసార్లు ఉంటుంది అనేసారు. ఉంది కదా. విన్నాను ఉంటుంది అది అని. ఉంటుందేమో. మనకి జరగబోయేది ముందుగా తెలుస్తుందని, ఇలా జరుగుతుందేమో, జరిగి ఉండొచ్చు అంటే కరెక్ట్గా అదని కాకపోయినా ఏదో ఒక సూచిక దానికి తగ్గట్టుగా, అది తెల్లవారుజామున 4 గంటలకు వచ్చే అది కల అయినా కావచ్చు, మెడిటేషన్లో కూర్చున్నప్పుడు కనిపించేవి కావచ్చు, ఇలా రకరకాలుగా. అసలు నిజంగా సిక్స్త్ సెన్స్ అనేది ఉందా? ఉంటే నిజంగానే ఫ్యూచర్ని మనకి కనిపించేలా చేస్తుందా? అది నిజమే అవుతుందా? ఇవి నా ప్రశ్న. శబ్ద స్పర్శ రూప రసగంధాలు, వీటిని పంచతన్మాత్ర అంటారు. ఈ పంచతన్మాత్రలే 5 సెన్సెస్ కింద వస్తాయి, ఇంగ్లీష్లో సెన్సెస్ అంటారు. ఇవి ఈ 5 సెన్సెస్ కూడా మనకి సాధారణంగా వరల్డ్తో కనెక్ట్ అయి ఉంటాయి. శబ్దం ఎప్పుడు బయటది వింటాం కానీ అనాహత శబ్దం వినడానికి అసలు ఒకటి ఉందని తెలియదు, అది వినడానికి ట్రై, బయట గోల ఆపితే లోపల శబ్దం వినిపిస్తుంది అంటారు. అందుకే నవావరణ పూజలో, శ్రీచక్రంలో పూజలో చివరి పూజ నవావరణ అర్చన. అందులో చివరిలో అమ్మవారిని పూజ చేయడానికి ముందు లాస్ట్ బట్ మంత్రం ఏంటంటే, అమ్మవారి పూజకు ముందు ఇది అనాహతనాద అనుసంధానం కరిష్యే అని ఒక 5 నిమిషాలు మౌనంగా ఉంటారు. దాని తర్వాతే పూజ మొదలవుతుంది. అప్పటికో 2 గంటలు పూజ చేసేసి ఉంటాం, అదంతా పూజ కాదు, ప్రిపరేషన్ బాడీని. అసలు పూజ 10 నిమిషాలు అని మా సిద్ధే లగి మా సిద్ధే అని మొదలెడతాం. అంచేత ఈ 5 సెన్సులు, వీటిని 5 సెన్సులు అంటారు. అసలు సెన్సే లేని వాడి సంగతి వేరే అనుకోండి. నిజంగా సెన్సే లేనివాడు అంటారు కానీ, సెన్సే లేనివాడు ఎవడంటే 5 సెన్సులు మొత్తం ప్రపంచం మీద పెట్టిన వాడికి సెన్స్ లేదు. బహిర్ముఖంగానే ఉంది. వాడు పొద్దున్న లేస్తే ఇంకోటి గురించి మాట్లాడటమే, వాడు తెడు వీడి తెడు, అందరికి కూడా ఇంచుమించులో ఇంకోళ్ళ గురించి మాట్లాడకుండా ఎప్పుడైనా ఓ రోజు గడిచిందా అని ఆలోచించండి. అందరూ ఎంత ఆసక్తో అసలు పక్కన వాళ్ళ విషయాల పైన కొంతమందికి అయితే. పొద్దున్న లేవగానే ఇంకోళ్ళ గురించి ఆలోచించకుండా ఎప్పుడైనా గడిచిందా? ఏదో ఒక రకంగా ఏదో రకంగా ప్రపంచానికి. అదే జ్ఞాన్యాంపి చేతాంసి దేవీ భగవతి ఈశా బలాదాకృషమోహాయ మహామాయా ప్రేక్షతి అని అంటూ ఆవిడ చేసి, పై ఆవిడ చేసి జగత్కిలాడి చేసే మాయ ఇది. ఈ 5 సెన్సులు పెట్టి, 5 సెన్సులు అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదల్లభ అని చెప్పింది ఎక్కడో మధ్యలో రహస్యంగా. లోపలికి ఉపయోగించాల్సింది పోయి ఆవిడ పెట్టిన మాయ వల్ల బయట కనెక్ట్ అవుతున్న వల్ల ఈ 5 సెన్సులు ఉన్నా కూడా సెన్సే లేని వాళ్ళ తయారవుతున్నాం, సెన్స్లెస్ పర్సన్. ఉంది కానీ ఎందుకు పని లేదు. నా గురించి అసలు నేను ఎవరిని, ఎందుకు పుట్టాను, ఇది నాకు అవసరమా, వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ కోరిక కోసం నేను ఎంత కష్టపడ్డాను, నిజంగా నాకు సుఖపడ్డానా లేదా. ఇప్పుడు మరోలా అనుకోకండి, ప్లెజర్ ఇన్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ 2 పెయిన్స్ అంటారు. మేకప్లే ఉన్నాయి, ఆడవాళ్ళు అందరూ క్షమించాలి, ఫేషియల్. నేను చాలా అందంగా కనబడ, అందం లేను పెయిన్ 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 వెళ్ళి 5,000 6,000 కనబడి గోల్డెన్ ఫేషియల్ ఉంటాయి కదా, శాండల్ హైడ్రా ఫేషియల్ ఇప్పుడు కొత్తగా ఉంది ఫేషియల్. వాళ్ళు అంటారు ఏమంటే సోప్తో కడుక్కుంటే పోతుందని. ఇక అక్కడ ఆ ప్లెజర్ మాత్రం ఒకసారి ఓ నిమిషం ఉంటుంది, పోతుందేమో 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 పెయిన్. ఓ ఈ 2 పెయిన్స్ మధ్యలో ఉండేదేనా?
సో ఈ సెన్సులన్నీ నేను బయట ఉపయోగించుకోవడం వల్ల నాకు శాంతి లేకుండా పోయింది. కానీ శ్రీ విద్య అనబడే గొప్ప ఉపాసన వల్ల ఎప్పుడైనా అవకాశం ఉంటే శ్రీ విద్య గురించి మాట్లాడుకుందాం. తప్పకుండా. గొప్ప ఉపాసన వల్ల ఈ సెన్సులన్నింటినీ లోపలికి తీసుకోవడం తెలుస్తుంది. ద్రాం ద్రీం క్లీం బ్లూం సహ అని ఈ 5 సెన్సులకి 5 ముద్రలు ఉన్నాయి. ఈ 5 ముద్రలు చూపిస్తూ అమ్మవారితో అనుసంధానం చేస్తే అమ్మ ప్రతి శబ్దంలోనూ నిన్నే చూసి అనుగ్రహం నాకు కలిగించు అని చెప్పి అట్లా వెళ్తుంది దాని వర్ణన అంతా. శబ్దము, ఈ కుర్చీలో కూర్చున్నాను అనుకోకూడదు. హ్రీం ఆధార శక్తి కమలాసనాయ నమః. అమ్మ నీ ఒళ్ళో కూర్చున్నాను తల్లి. ఆహా, కుర్చీలో కూర్చున్నా కూడా అమ్మ ఒడి అనుకుంటే కుర్చీని నేను క్లాత్ పెట్టి పటా పటా కుట్టి శుభ్రం చేయను, ఇలా శుభ్రం చేస్తాను. ఇది 5 సెన్సులు లోపలికి వెళ్ళడం. ఎక్కడ చూసినా అమ్మ లోపలికి వెళ్ళి నా గురించే నేను ఆలోచిస్తూ, అంటే నేను ఎవరిని ఎందుకోసం, పర్పస్ ఏమిటి అని ఆలోచించగలిగినప్పుడు అప్పుడు మీరన్న 6th సెన్స్ వస్తుంది. అదేమిటి? ఈ భూమండలానికి అతీతంగా పైన ఉంటుంది. ఇది శ్రీచక్రంలో ట్రయాంగిల్ ఉంటుంది కదా, ఈ ట్రయాంగిల్ పైన ఏముంది? బిందు. ఈ బిందువే ట్రయాంగిల్ గా విడిపోయింది. అంచేత బిందువుకి తెలుస్తుంది ఏం జరుగుతోందో. నడిపివాడు నడిపించేవాడు అన్ని వాడే. ఏం చేసావు అన్ని బ్యాలెన్స్ షీట్లు అక్కడ జరిగిపోతూ ఉంటాయి. ఆ 6th సెన్స్ కనెక్ట్ అవుతుంది. ఎందుకు? ఈ 5 సెన్సులు లోపలికి వెళ్ళిపోయాయి కాబట్టి. వీడికి ప్రపంచం ఉండదు కాబట్టి ఆ పై మండలంలో కలుస్తారు. అప్పుడేమిటి జరగబోయేది కూడా తెలుస్తుంది. కానీ అక్కడ ఒక చిన్న ప్రమాదం ఉంది. ఈ 5 సెన్సులు కరెక్ట్గా ఉపాసన చేయకుండా అప్పుడప్పుడు ఈ 6th సెన్స్ వస్తూ ఉంటుంది కొంతమందికి, మధ్యలో లీక్ అవుతున్నట్టు. వాడేంటి తట్టుకోలేడు. ఇప్పుడు రేపు పోతామని ఎవరికైనా తెలిసిపోయింది అనుకోండి, ఏం చేస్తారు? మృత్యుంజయ హోమం చేస్తారు. కానీ సిద్ధంగా మునుల్లాగా జపం చేసుకుంటూ కూర్చోమని చెప్పండి, 6th సెన్స్ అంటాం. కానీ అది తట్టుకోగలిగిన శక్తి రావాలి. నాకు శక్తి రావాలంటే సరైన ఉపాసనతో ఈ 5 సెన్సులు లోపలికి వెళ్ళినప్పుడు, అప్పుడు గణపవరం అని భీమవరం దగ్గర ఉంది, ఒక ఆయన ఫలానా రోజు చచ్చిపోతానని చెప్పి అందరికీ ఉత్తరాలు రాసి, కార్డులు, ఆ రోజుల్లో కార్డులు రాసి అందరినీ పిలిచి భోజనాలు పెట్టి, నిజంగా జరిగింది. నేను మీ 6th సెన్స్ అనేది నేను చెప్తున్నాను. అన్నీ అయిపోయింది, తమలపాకు వేసుకున్నాడు, మధ్యలో మండువా లోగలి కూర్చున్నట్ట, భార్య కేసు చూశారు, మరి నేను ఉంటాను అన్నట్ట, కళ్ళు మూసుకున్నాడు, ఠప్ అని కపాల మోక్షం అని వదిలేశాడు. ఇది 6th. మరి ఆ సెన్స్ చేయగలగాలి. దానికి ఏంటి, మనం ఈ మధ్యలో లీక్ అయ్యి ఏదో కళ్ళలో వస్తుంటే అదేదో 6th సెన్స్ అనుకుని ముందు రాబోయి చెడు జరుగుతుంది అనుకుంటాం. ఈ 6th సెన్స్ని చెడుకు ఉపయోగించకుండా మంచికే ఉపయోగించుకుంటే కొన్నాళ్ళకి మంచి జరుగుతుంది. ఏదైనా మంచి జరుగుతుంది అని వచ్చింది అనుకోండి, బాగానే మంచి జరుగుతుంది. చెడు వచ్చింది అనుకోండి, సరిగ్గా నాకు ఆలోచించలేక ఏదో వచ్చింది అనుకోవాలి. అంచేత 6th సెన్స్ అన్నది సరైన సాధన లేకపోతే అది ఒకప్పుడు విపరీతంగా కూడా మనకి కనబడుతూ ఉంటుంది. భవిష్యత్తుని గురించి మనకి ఆలోచించొద్దు. మనకున్నది వర్తమానం. ఇప్పుడు మీకు నాకు ఉన్నది ఇది అని గ్రహించేటప్పుడు భూతం అయిపోతుంది. భవిష్యత్తు లేదు, భూతము లేదు, వర్తమానం. అందుకే శివుడు 3వ కన్ను తెరిచి ఎవరిని దహించాడు? మన్మధుడు. మనస్సుని వధించేవాడు మన్మధుడు. ఆ మన్మధుడు బాణాలు 5, అవే 5 సెన్సులు. ఆ 5 సెన్సుల వల్ల వాడు మనస్సు మధించి మనం కొట్టుకుంటున్నాం 5 సెన్సుల్లో. ఇది భూతము, పాస్ట్. ఇది శివుడు. పెయిన్. లోపలికి వెళ్తే ఎప్పుడైనా పెయినే. చిన్నప్పుడు ఎంత బాగుంది వాళ్ళని, బాగానే ఉన్నప్పుడు ఇప్పుడు ఆనందపడాలిగా. ఆనందం గురించి ఇప్పుడు ఎందుకు దుఃఖపడుతున్నావు? ఇది ఎవడో ఆలోచించడు. ఇది ఫ్యూచర్. ఫ్రస్ట్రేషన్, భయం, రేపు ఏమవుతుందో, ఈ వీడియో సక్సెస్ అవుతుందో లేదో, భయం. పెయిన్, ఫ్రస్ట్రేషన్. ఫ్యూచర్, ఫ్రస్ట్రేషన్, పాస్ట్, పెయిన్.
ఈ మూడో కన్నే ప్రజెంట్, వర్తమానం. ఇది పీస్. శివుడు మూడో కన్ను తెరిచినప్పుడు మనం దహించేదంటే మనం కూడా శివుడు అవ్వచ్చు. వర్తమానంలోనే ఉన్నప్పుడు ఈ సిక్స్త్ సెన్స్ అనేది మనకు కంట్రోల్లోకి వస్తుంది. భవిష్యత్తు లేదు, ఈ భూతం లేదు, వర్తమానమే. వాడికి ముందు తెలిసినా సరే ఏం పట్టించుకోడు. కళ్ళలో ఏదో వచ్చినా సరే సరే అనుకుంటాడంతే. 10 మంది చెప్పి ఇది ఏమవుతుందండి, ఇలా కనబడిందండి, అది మంచిగా కాదా అని అడుక్కోకూడదు. అది సిక్స్త్ అనిపించుకోదు. అది ఒక అతీతమైన స్థితి అని భావించినప్పుడు అప్పుడు మన్మధుడు దహించబడి మనకి శాంతి వస్తుంది. అంచేత ఈ కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ సిక్స్త్ సెన్స్ అనేది, ఈ 5 సెన్సులు నాకు లోపలికి వెళ్ళినప్పుడు, వర్తమానంలో ఉండే స్థితి నాకు లభించినప్పుడు, అప్పుడున్న స్థితినే నేను సిక్స్త్ సెన్స్ అని అన్నీ తెలిసిపోతూ ఉంటాయి. ప్రతిదీ. నిడదవల్లో ఒక గొప్ప సిద్ధాంతి ఉండేవారు, లేరు. ఆయన 13 ఏళ్ల వరకు వాళ్ళ కూతురు జాతకం రాశారు. వాళ్ళు ఆవిడ అడిగారు, ఎందుకండి తర్వాత అవసరమైతే రాద్దాం అన్నారు. వెళ్ళిపోయింది ఆ పిల్ల 13 ఏళ్ళకి. సిక్స్త్ సెన్స్ తట్టుకోగలగాలి కదా, మరి తీసుకోగలగాలి. నిజమే అది. అంచేత ఈ 5 సెన్సెస్సే మనకి రియాక్షన్ ఉంటుంది. ఇది జరిగితే చేయాలి, చేయాలి. ఈ సిక్స్త్ సెన్స్లో రియాక్షన్ లేదు, కేవలం ద్రష్ట. ఇది ద్రష్ట. ఆ ద్రష్టగా మెరగడమే సిక్స్త్ సెన్స్ అన్నమాట. చక్కటి వివరణ అండి. ఏవో అపోహల్లో అంత ఇదిగా ఉంది, అంతటి ఒక తాటిపై తీసుకొచ్చారు. ఈ ఆలోచన, భావన మరీ ముఖ్యం. చక్కగా వివరించారు. అందరికీ ఎక్కువ మందికి ఉండేటువంటి ప్రశ్న ఏంటంటే, మేము ఎన్ని పూజలు చేస్తాం, ఎన్ని వ్రతాలు చేస్తాం, ఆ పండుగని ఈ పండుగని, పండగ వస్తే ఒక సంబరంగా ఉంటుంది, అమ్మవారి పూజలని అయ్యవారి పూజలని రకరకాలుగా చేస్తాం. ఎన్ని పూజలు చేసినా మాకున్న కష్టాలు మాత్రం తీరట్లేదు. పూజ చేసే కొద్దీ ఇంకా కష్టాలు ఎక్కువవుతున్నాయే తప్ప ఎక్కడా తీరిన దాఖలాలు అయితే లేవు. ఏమిటి బాధలు మాకు, ఎక్కువ పూజలు చేస్తే కష్టాలే ఉంటాయా అని అడుగుతున్నారు. మీ ప్రశ్నలో ఇంకోటి కూడా యాడ్ చేసుకోవాలి. అందరూ నాకే ఎందుకు ఈ కష్టాలు, ఇది మరీ ముఖ్యం అండి. వాడికి ఎందుకు రాలేదు, నాకే ఎందుకు వస్తున్నాయి అనుకునే వాళ్ళు చాలా మంది. ఏమండి, నిజంగా ఏ పని చేసినా, అది మంచి అయినా చెడైనా, ఎవ్రీ యాక్షన్ హ్యాస్ గాట్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఏంటది? న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్. మీరు ఫిజిక్స్ లో చదువుకుంటారు, చిన్నప్పుడు చదువుకుంటారు. ఏం చేసినా దానికి రియాక్షన్ ఉంటుంది. సో నేను చేసిన కర్మలు బోల్డ్ ఉంటాయి, మీరు చేసిన కుప్పలు 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 ఉన్నాయి. ఎన్ని జన్మలు ఎత్తామో ఎవరికి తెలుసు, కోటాను కోట్ల జన్మలు. మరి పూజ చేస్తున్నప్పుడు మోక్షం రావాలి కదా. ఎందుకంటే ఆవిడేమన్నారు, రామ అనే శబ్దం చెప్తే చాలు నీకు మోక్షం ఇస్తాను ఒకళ్ళు, నారాయణ అని చెప్తే మోక్షం ఇచ్చేస్తాను. అలా అన్నప్పుడు అది సత్యమే. నేను పూజ చేస్తే నాకు మోక్షం రావాలి. అలా అని నేను పూజ చేస్తే నాకు మోక్షం అని పాత కర్మలు ఎవడు చేస్తాడండి? అంచేత ఏమవుతుందంటే, వీడికి ఇక్కడ ఎండ్ అయిపోవాలి. ఎండ్ అయిపోవాలంటే అవన్నీ తీసుకొచ్చి ఇక్కడే పడేస్తాడు. అంచేత ఆ కర్మలన్నీ అనుభవించాలని చెప్తుంది. నిజంగా ఇతని పరిపక్వమైన సాధన ఉంటే త్యాగరాజ్ తీసుకోండి, కబీర్ తీసుకోండి, సూర్యదాస్ తీసుకోండి, తులసీదాస్ తీసుకోండి, చోకామేళ తీసుకోండి. చోకామేళ జోళ్ళు కుట్టుకునేవాడు. ఆ జోళ్ళు కుట్టుకునేవాడు చచ్చిపోతాడు. నామదేవ్ అని ఒక మహాభక్తుడు, విఠల్ని పూజ చేశాడు. ఆయన కల్లో కనబడి, విఠలుడు నా భక్తుడు మరణించాడు, ఆయన్ని ఆ అస్థికలు తీసుకొచ్చి నా దేవాలయ ప్రాంగణంలో పాతను అయినా అంటాడు. ఈయన కుళ్ళు వచ్చేస్తుంది. నేనే భక్తుడు అనుకుంటే విఠలుడు వచ్చి ఇంకో భక్తుడు తీసుకొచ్చి రమ్మంటే ఏంటి వెళ్ళి చూస్తే జోళ్ళు కుట్టుకునేవాడు. వాళ్ళు గోడ పక్కన కూర్చుని కుట్టుకుంటే గోడ కూలిపోయి అందరూ చచ్చిపోతారు. వాళ్ళందరినీ దహనం చేసేస్తారు వీళ్ళు. ఎవరు చోకామేళ వీళ్ళకి తెలియదు. అప్పుడు మళ్ళీ ధ్యానం చేస్తే విఠలుడు అంటాడు, ఎముకలు తీసుకుని చెవి దగ్గర పెట్టుకో, ఏ ఎముక నుండి విఠల్ విఠల్ అని ఆ ఎముక నా చోకామేళది అంటారు. మరి అంత నామస్మరణ చేసిన వాడు అకాల మరణం చెందాడు, చనిపోయాడుగా. ఎవ్వరూ కూడా మనం సుఖపడలేదమ్మా. భక్తులందరూ చాలా కష్టాలు అనుభవించారు.
సీతమ్మ వారే కష్టాలు అనుభవించింది, ఆవిడ కన్నా గొప్పవాళ్ళం మనం. అంచేత పూజలు చేస్తుంటే కష్టాలు పోతాయి అనుకోవడమే మన భ్రమ. కష్టాలు అలాగే ఉండొచ్చు, ఉంటాయని కూడా అంటలేదు, కానీ అది తట్టుకునే శక్తి ఇస్తుంది. తాకద్దేవో అని వేడుకోవాలి. అమ్మా, మా నాన్నగారు సీరియస్గా ఉన్నారని నేను అమెరికాలో ఉన్నప్పుడు వస్తే మా అన్నయ్య మెసేజ్ ఇచ్చారు, ఒరే వచ్చేరా, ఇంక ఈరోజు గడవదని చెప్తున్నారు, జాగ్రత్త వచ్చేసేయన్నారు. సాధారణంగా ఎవరైనా ఆలోచించేది వెళ్ళిపోతారేమో, ఆయన చూపు దక్కదేమో అని బతికున్న వాడిని చంపేస్తూ ఉంటారు, మనమే చంపేస్తాం ఆలోచనలతో. నా గురువు గారి అనుగ్రహం, మా సాధన వల్ల ఏమైంది, గుమ్మం ముందు సాయి ఫోటో, శృతి సాయి ఫోటో ఉండేది అప్పుడు అమెరికాలో. నమస్కారం పెట్టుకున్నాను, సాయి నువ్వు అనుకున్నది జరుగుతుంది, నేను ఆపలేను, అది ఏమిటో నాకు తెలియదు, తట్టుకునే శక్తి అంతే. దాని తర్వాత 10 ఏళ్ళు బతికారు మా నాన్నగారు. ఇది కరెక్ట్ పద్ధతి. అంచేత ఏది ఆపలేము, కానీ తట్టుకునే శక్తి, భక్తి చెదరనివ్వకు, నమ్మకం చెదరనివ్వకు. నాకే ఎందుకు ఈ కష్టాలు కలుగుతున్నాయి అని ఎప్పుడు అనుకోకూడదు. వాడు సుఖపడుతున్నా అంటే వాడికి వాళ్ళ కర్మలు ఏమిటో మనకి తెలియదు. ఎప్పుడో పైకి తీసుకెళ్ళి దమ్మని పడేయచ్చు, నడ్డి విరుగుతుంది. ఇక్కడ పడేయడం కన్నా అక్కడ పడేది మరీ ఘోరం. అంచేత వాళ్ళకేం జరుగుతుందో మనం ఆలోచించుకోకూడదు. నా భక్తి శ్రద్ధ అమ్మవారి మీద ఉన్నప్పుడు నా జీవితంలో ఏం జరుగుతుందని నేను గమనించుకోవాలి, అది నిజమైన భక్తి. అంతా ఆవిడ చూసుకుంటుంది. నా జీవితమే గొప్ప ఉదాహరణ. ఎన్ని పడి 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 ఈ సీట్లో కూర్చోబెట్టిందో, వెనక్కి తిరిగి చూసుకుంటే తృప్తే. అన్ని తట్టుకుని ఒక పీసులో నిలబడ్డాం. అంచేత పూజలు చేస్తే కష్టాలు పోతాయి అనుకోకూడదు, కానీ కష్టాలు కంప్రెస్ అవుతాయి. కర్మలు ఎవరు పోగొట్టలేరు. ఇచ్చేస్తే ఈ కర్మ పోతుందని కొన్ని పూజలు మొదలెట్టారు, నమ్మకండి. కర్మలు కంప్రెస్ అవుతాయి. ఒక గురువు ఒకడే దాన్ని బాగా కంప్రెస్ చేయగలడు. 10 రోజుల్లో మీరు షిరిడీ సాయి చరిత్రలో కూడా చూడండి, నిద్రలో వాళ్ళకి టీబీ వచ్చినట్టు కల వస్తుందంటారు. అంటే ఏంటి, 10 ఏళ్ళు 20 ఏళ్ళు అనుభవించాల్సిన ఆ వ్యాధిని ఒక నిద్రలో అనుభవించేశారు. మనకి కళల్లో చెడు కళ వచ్చిందంటే మళ్ళీ పరిగెడతాం, ఏమంటే చెడ్డ కళ వచ్చిందంటే ఏమని చేయాలనో శాంతి చేయాలంటారు. నిజానికి నిజంగా అనుభవించాల్సింది కళలో ఇచ్చింది, అంత అనుగ్రహం తల్లి అనుకోవాలి మనం. అవునా కదా? నిజమే. అది మామూలుగా వస్తే భరించగలమా మనం? తట్టుకోలేము. అది నిద్రలో వచ్చేటట్టు చేస్తూ ఉంటుంది. అలాగే నాకు ఏ జరిగినా సరే మంచి జరుగుతుంది, నాకు మంచి జరుగుతుంది, అన్నీ బాగానే ఉన్నాయి అనుకోగలిగినప్పుడు నేను పూజలు చేస్తుంటే కష్టాలు వస్తున్నాయి అనుకోవడం ఆగిపోతుంది. అన్నిటికన్నా వర్షం నాకే ఎందుకు ఈ కష్టాలని అవ్వాలనుకోకూడదు. వాడైనా సుఖపడ్డాడు పోని అనుకోవాలి. కానీ ఆ భావన అనేది భావదారిద్ర్యం అంటారు, దానివల్ల వచ్చేదే. అంచేత పూజ చేసేటప్పుడు నేనేం కోరుకోవాలంటే, నువ్వు కోరుకున్నట్లే నేను చేసిన కర్మ ప్రకారం నాకు జరుగుతుంది, దాన్ని భరించి శక్తి అనే కోరుకోవాలి. కష్టాలు తొలగిపోవాలని, కుంతిదేవి కూడా కష్టాలు తొలగిపోవాలని ఎప్పుడు కృష్ణుని కోరుకోలేదు. నాకు మళ్ళీ జన్మ అంటూ ఉంటే ఇలాంటి జన్మ ఏమను ఎవరైనా కోరుకుంటారండి? అంత భరించాక కోరుకోరు. మరి అలాంటి వాళ్ళని చూసి వాళ్ళని మనం నేర్చుకోవాలి. కానీ చిన్న ఏమిటి కష్టాలు ఇంతకీ మనకి? ఓ ఉద్యోగం లేకపోవడం, ఉద్యోగం పోవడం, 2 పూట్ల తిండి, 2 జతల బట్టలు, పైన సీలింగ్, ఈ మినిమం అందరికీ దొరుకుతుంది. ఎక్స్ట్రాలు మనం ఊహించి అది కుదరనప్పుడు దానికి, అంటే కష్టాలు ఉన్నాయి, నేను లేవండి వాళ్ళని కించపరచడం లేదు, ఉన్నాయి. కానీ నేను దాన్ని భక్తితో, నా పూజలతో దాన్ని తట్టుకునే శక్తి కోసం ప్రయత్నించాను. కానీ కష్టాలు పోవడానికి ప్రయత్నిస్తే ఇలాంటి ఇలాంటి బాధలు కలగడానికి మనకి ఆస్కారం. ఇంకా అదనంగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఈ విషయాలు. చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలండి. చాలా అమూల్యమైన సమయం మీది మా కోసం కేటాయించారు. ఇంకా ఎన్నో సందేహాలు ఉన్నాయి, సమయాభావం వల్ల ముగించవలసి వస్తుంది. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.